ఎక్కడ ఇక్కడ చూడండి ఎస్టర్డే క్లాస్లో మనకి ఒక నిమిషం అండి. ఎస్టర్డే క్లాస్ ఓకే. ఇక్కడ క్యూఎన్ ఓవర్ క్యూ అని రావాలి. మనకి ఇక్కడ ఏం పడ్డదంటే సిఎన్ పడ్డది మనం రాయడంలో. అది కరెక్షన్ చేసుకోండి నోట్స్లో. క్యూఎన్ ఓవర్ క్యూ ఇక్కడండి. దిస్ ఈస్ ద క్యూఎన్ ఓవర్ క్యూ అంతే. ఆల్ ఆర్ రైట్. ఓకే. ఇక్కడ చూడండి టుడే క్లాస్ లెక్చర్ నెంబర్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్. ఓకే 1 minute. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే క్లాస్ ఇస్ ద లెక్చర్ నెంబర్ ఇస్ ద 22. ఎస్టర్డే క్లాస్లో మనము స్టాండర్డ్ బేసిస్ ఎక్కడి వరకు అయిందండి మనకి ఎస్టర్డే క్లాస్ అంటే 1 minute అండి. ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ ద ఆర్ ఓవర్ క్యూ అన్డిఫైన్ అని చెప్పాము, మనం డిఫైన్ చేయలేదు. సరే, ఈరోజు క్లాస్లో చూద్దాం. ఈరోజు క్లాస్లో చూడండి మనం ఏం చేద్దామనంటే కొన్ని ఇంకా ఒక డిఫరెంట్గా వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ని కన్సిడరేషన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెక్టార్ స్పేస్ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామండి, వెక్టార్ స్పేస్ కావాలి అంటే ఏమని చెప్పుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్గా ఫైండ్ ద బేసిస్, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. బేసిస్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ వెక్టార్ స్పేస్ నేమ్ అని తీసుకున్నాం. క్యూ ఓవర్ √2 అని తీసుకున్నాం. క్యూ ఓవర్ √2 ఓవర్ క్యూ and hence its dimension. Hence find its dimension. చూడండి దీన్ని ఎలా రాస్తాం అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి దాన్ని ఎలా రాస్తాము ఒకసారి చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చాలా క్లియర్గా నీట్గా సొల్యూషన్ చూడండి. వెక్టార్ స్పేస్ ఏమని ఇచ్చాడు నాన్న? ఎఫ్ ఓవర్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? క్యూ ఓవర్ √2 అని ఇచ్చాడు మనకు. క్యూ ఓవర్ క్యూ అని అన్నాడు. ఓవర్ క్యూ అని అంటే క్యూ ఓవర్ √2 ఓవర్ క్యూ. 1 minute అండి, దాన్ని ఉన్నట్టుగానే రాసేయచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, ఏమని ఇచ్చారు ఇక్కడ? సింపుల్గా వెక్టార్ స్పేస్ అనేది క్యూ ఓవర్ √2 ఓవర్ క్యూ రేషనల్ నెంబర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్ అని అంటే ఏ ప్లస్ బి ఇంటూ √2 సచ్ దట్ ఏ కామా బి ఇస్ ద బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్స్. అంటే ఫీల్డ్ ఈజ్ ద రేషనల్ నెంబర్స్ అని అర్థం. వేర్ ఫీల్డ్ ఈజ్ ద క్యూ అని అర్థం. ఫీల్డ్ ఈజ్ ద క్యూ. సరే, ఇక్కడ నుంచి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు ఏమని రాయొచ్చు? ఏ ఇంటూ 1 అని రాయొచ్చు, ప్లస్ బి ఇంటూ √2 అని రాయొచ్చు. సచ్ దట్ ఏ కామా బి belongs to the field is the rational numbers. So it is nothing but మనం ఏమని రాయొచ్చు? span of 1, √2 అని రాయొచ్చు. ఈ 2 ఎలిమెంట్స్ నుంచే ఏ నెంబర్ అయినా సరే క్యూ ఓవర్ √2 లో జనరేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ ఆఫ్ ఎస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరేటర్ ఆఫ్ ఎస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వేర్ ఎస్ అంటే ఏంటి నాన్న? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తేనంటే ఎస్ ఈజ్ ఈక్వల్ 1, √2. ఈ 1, √2 ఏమవుతుంది? 1 అనేటువంటిది √2 మీద డిపెండ్ కాదు, √2 అనేది 1 మీద డిపెండ్ కాదు. సో రెండు కూడా లీనియర్లీ ఇండిపెండెంట్. కాబట్టి దిస్ సెట్ ఈజ్ ఎలై. లీనియర్లీ ఇండిపెండెంట్ రాయగలిగినాం, స్పాన్ గా రాయగలిగినాం. దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ 1, √2 ఈజ్ basis for Q over √2 over Q. And therefore the dimension of Q over √2 over Q is equal to how many bases? Number of bases. అంటే cardinality of basis అని అనొచ్చు. బేసిస్ సెట్ లో ఎన్ని కార్డినాలిటీ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఎస్ ఎంత? 2 ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ ఎంత? 2 అవుతుంది. దిస్ ఎగ్జాంపుల్ సింపుల్ గా. అందుకే నేను అక్కడ చెప్పాను బాబు, అక్కడ క్యూ ఓవర్ √2 ఓవర్ అంటే మీకు సింపుల్ గా ప్రీవియస్ లో కూడా చెప్పుకున్నాం. ఇట్ ఈస్ 2 అని చెప్పాం డైమెన్షన్. రీజన్ ఇది. నెక్స్ట్ సార్ అలా కాదు, మీరు సెట్ ఆఫ్ పాలినామియల్స్ తీసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, దేర్ ఈజ్ నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఫైండ్ ద బేసిస్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ రియల్ ఫంక్షన్స్ తీసుకుందాం సార్. ఎక్స్
వేరియబుల్లో రియల్ ఫంక్షన్స్ తీసుకుంటే దట్ డైమెన్షన్ ఎలా రాస్తున్నాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫైండ్ ద బేసిస్, ఫైండ్ బేసిస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ హెన్స్ డైమెన్షన్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ఏంటి అని అంటే ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ వేరియబుల్. అంటే వన్ వేరియబుల్ ఫంక్షన్ అని అర్థం. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఓవర్ ద ఫీల్డ్ ఈజ్ ఆర్. అని చెప్తున్నాడు. సరే సార్ అదేంటి సార్ అంటే సొల్యూషన్ ఇక్కడ చూడండి. సార్ ఎలా రాస్తామంటే అంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాం. సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు ఇన్ వన్ వేరియబుల్ ఫంక్షన్స్. రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే వాల్యూస్ డొమైన్ లో మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూస్ అనేటువంటివన్నీ రియల్ నెంబర్స్ వస్తే వాటిని రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ రియల్ నెంబర్స్ రావాలి, వాటిని రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్తాం. సరే ఎలాంటివి రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, v ఈజ్ ఈక్వల్ టు నేను వెక్టార్ స్పేస్ 1 x అప్ టు సో ఆన్ x పవర్ n, ఇవన్నీ కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అవుతాయి. అప్ టు సో ఆన్ sin x is the real valued function, cos x is the real valued function, sin x, sin 2x, up to so on. Next exponential functions, e power x, e power 2x, ఇవన్నీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అండి. అప్ టు సో ఆన్ లాగ్ ఎక్స్, అప్ టు సో ఆన్ మనం ఇక్కడ 2 పవర్ ఎక్స్, అప్ టు సో ఆన్ అంటే 2 పవర్ ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్, ఇవన్నీ కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఇలా ఈ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి మనం చెప్పడానికి, ఇవన్నీ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ నాన్న. ఎన్ని లీనియర్ ఇండిపెండెంట్ ఉన్నాయి చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నాం. కాబట్టి డైమెన్షన్ విచ్ కెనాట్ బి రైట్ ద స్టాండర్డ్ ఫామ్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ రాయలేము. ఇవే అవుతాయి ఇవి కావు అని చెప్పడానికి లేదు కదండి, ఒకే ఫామ్ లో ఉండవు కదా. అంటే విచ్ కెన్ నాట్ రైట్ స్టాండర్డ్ ఫామ్ లో రాయడానికి లేదు. మనం ఇంతకుముందు రాసాం స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ మోస్ట్ n అని చెప్పాము. అంటే అప్పుడు ఏం చెప్పాము, 1x x స్క్వేర్ x క్యూబ్ అప్ టు సో ఆన్ x పవర్ n అనేటువంటి స్టాండర్డ్ బేసిస్ అని చెప్పినాం. ఎందుకు? ఒక స్టాండర్డ్ ఫామ్ లో రాయగలిగాం కాబట్టి. ఇక్కడ వీటి కెనాట్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ని కెనాట్ రైట్ ఏ స్టాండర్డ్ ఫామ్ లో రాయలేకపోతున్నాం. ఇవే అవుతాయి, ఇలానే ఉంటాయి, రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇలా ఉండదు అని చెప్పడానికి లేదు. స్టాండర్డ్ ఫామ్ కెనాట్ రైట్ ఏ స్టాండర్డ్ ఫామ్ లో రాయలేము. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ v ఈజ్ అన్డిఫైన్డ్, నిర్వచించలేము కాబట్టి therefore డైమెన్షన్ ఆఫ్ v ఎంత అవుతుందండి? అన్డిఫైన్డ్ వాల్యూ, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ యొక్క డైమెన్షన్ ఎంత అంటే ఇన్ఫైనైట్ అని రాసేసేయాలి మీరు. therefore the dimension of the set of all real valued functions is equal to infinite అని చెప్పొచ్చు. డైమెన్షన్ ని డిఫైన్ చేయలేదు. వాయిస్ ఇస్ క్లియర్? హలో, yes sir. ఓకే. మనం ఇంతకు ముందు వరకు రియల్ కి సంబంధించినటువంటి ఏంటివి తీసుకున్నాం, మనం మ్యాట్రిసెస్ తీసుకున్నాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కలిగినటువంటి మ్యాట్రిసెస్ తీసుకుందాం. మనం ఎలా డైమెన్షన్ ని ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఏమని అంటున్నానంటే సింపుల్ గా ఫైండ్ ద డైమెన్షన్ and
standard basis for the set of all complex matrices, all complex matrices of order m by n, of order m by n, m into n అంటే m రోస్ ఉంటాయి, n కాలమ్స్ ఉంటాయని అర్థం. m by n ఓవర్ ద ఫీల్డ్ ఈజ్ రియల్ నెంబర్స్. ఓవర్ ద ఫీల్డ్ ఈజ్ రియల్ నెంబర్స్. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం సింపుల్ గా. సొల్యూషన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ V over F. ఇట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ అని అన్నాడు. ఓకే, ఓవర్ ద ఫీల్డ్ ఏమని అన్నాడు? రియల్ నెంబర్స్ అని అన్నాడు. m2/2 అంటే m/n అనుకుందాం. ఓవర్ ఆరే, కానీ ఫీల్డ్ రియల్ నెంబర్సే. ఇవేంటివి? m అనేటువంటివి ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్తారు. కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ అని చెప్తున్నాడు. అంటే మ్యాట్రిసెస్ కాంప్లెక్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకోండి. ఇదేంటి? m/n మ్యాట్రిక్స్. సచ్ దట్ ఎంట్రీస్ ఎలా ఉండాలి? ఎంట్రీస్ ఎలా రాయొచ్చు? A11, A12, A13 ఇలా రాస్తాం కదా. ఆ మ్యాట్రిసెస్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని AIJ రూపంలో ఉంటాయి. A12, A13 అలా ఉన్నటువంటివి ఎలా ఉంటాయి అంటున్నాడు? BIJ ప్లస్ I ఇంటూ CIJ. ఎందుకంటే x ప్లస్ IY రూపంలో ఉండాలి కాంప్లెక్స్ నెంబర్స్. ఉదాహరణలు తీసుకుంటాను, ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఈ BIJ కామా CIJలు ఏంటివి సార్ అంటే ఇట్ ఈస్ ద రియల్ నెంబర్స్ ఎంట్రీస్. ఇది నార్మల్ గా ఇలా రాస్తారు సింబాలికల్ ఫామ్ లో. ఎంట్రన్స్ లో ఇలానే ఇస్తారు, మనం అర్థం చేసుకోవాలి వాటిని. ఇప్పుడు నేను వీటికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అర్థం అవుతాయి, డోంట్ వరీ. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే స్టాండర్డ్ బేసిస్ ఏమవుతాయి సార్ అని అంటే ఇక్కడ చూడండి. ఓకే, స్క్రీన్ ఈజ్ విజిబుల్? హలో, రైట్. ఇక చూడండి స్టాండర్డ్ బేసిస్ ఏమవుతాయి సార్ అంటే ఇక్కడ చూడండి స్టాండర్డ్ బేసిస్. మీకు అంతకన్నా ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ ఒక చూడండి, నేనేం తీసుకుంటున్నానంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఏ అనే మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్స్. కాంప్లెక్స్ ఎంట్రీస్ కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా? A11 ప్లస్ I ఇంటూ B11. ఇది A12 ప్లస్ I ఇంటూ B12. ఇక్కడ A12 ప్లస్ I ఇంటూ B12. నెక్స్ట్ A122 ప్లస్ I ఇంటూ B22. ఇది ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్. ఈ A11, A12 అనేటువంటివి ఏంటి? B11 ఇవన్నీ ఏంటివంటే రియల్ నెంబర్స్ అవన్నీ కూడా. అంటే ఇక్కడ రాయొచ్చు ఫర్ ఆల్ AIJ కామా BIJ బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్. ఇది అక్కడ చెప్పినటువంటి మ్యాటర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ A అనేటువంటి చెప్పండి అన్న. మ్యాట్రిక్స్ ఏ ఎంట్రీస్ సెకండ్ రోలో స్టార్టింగ్ 2-1 సార్, లేదంటే 1-2 సార్? రైట్ నాన్న, రైట్, వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్ నాన్న. సెకండ్ రో ఫస్ట్ కాలం, ఇది 2-1 బెటా, వెరీ గుడ్. సెకండ్ రో ఫస్ట్ కాలం అలా, ఓకేనా? రో ఇంటూ కాలం కదా మల్టిప్లికేషన్, అలా డినోట్ చేస్తాం. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ అని అర్థం. ఇది సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. అలా మనం అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A11 ని నేను కామన్ తీస్తున్నాను బెటా. A11 ని కామన్ తీస్తే చూడండి మనకి ఏమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. అంతే కదా నాన్న? నెక్స్ట్ B11 ని కామన్ తీయండి. కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? 0 I, ఇక్కడ ఏమొస్తుంది? 0, ఇక్కడ 0. నెక్స్ట్ A12 ని కామన్ తీయండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే
1 0 అంటే 0 సారీ 0 1 0 0. నెక్స్ట్ B12ని కామన్ తీయండి ఇక్కడ. B12ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు 0 అయోటా 0 0 అని వస్తుంది. నెక్స్ట్ A21ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఇది 0 ఇది 0 A21 ప్లేస్ లో ఉన్నది 1 రిమైనింగ్ జీరోస్ అని అర్థం. నెక్స్ట్ B21ని కామన్ తీయండి. B21 కామన్ తీస్తే ఇక్కడ 0 ఇక్కడ 0 థర్డ్ టుపుల్ ఒకటి అయోటా అవుతుంది, మిగతా అన్ని జీరోస్ అవుతాయి. నెక్స్ట్ A22ని కామన్ తీయండి అన్న ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 0 0 1 అని వస్తుంది. నెక్స్ట్ B22ని కామన్ తీయండి బేట, కామన్ తీస్తే 0 0 0 1 అని వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఈ 8 ఎలిమెంట్స్ లేకపోతే ఏ అనే మ్యాట్రిక్స్ ని మనం రాయలేము. అంటే A ఈజ్ ఈక్వల్ టు A11 E1 ప్లస్ B11 E2 ప్లస్ A12 E3 ప్లస్ B12 E4 ప్లస్ A21 E5 ప్లస్ B21 E6 ప్లస్ A22 E7 ప్లస్ B22 E8. అంటే ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ S అని రాయొచ్చు. ఇట్ ఈస్ ద జనరేటర్ ఆఫ్ S వేర్ S is equal to this 8. ఏమున్నాయి? E1 E2 అప్ టు సో ఆన్ E8. మొత్తం 8 ఉన్నాయి మనకి. ఈజ్ LI అవుతుంది. ఈజ్ LI లీనియర్ ఇండిపెండెంట్ సెట్ స్పానింగ్ రాసాం. దేర్ఫోర్ S is equal E1 E2 E3 E4 E5 E6 E7 E8 is basis for M2/2 over R. ఓకేనండి. సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఓవర్ ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ అని అర్థం ఇక్కడ. సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఓవర్ ఏమని చెప్పొచ్చు? M2 ఓవర్ C అని రాద్దాం ఇలా, ఓవర్ R. M2/2 లోపల C పెట్టండి, ఓవర్ R అని రాయండి. ఇలా పెట్టండి అని అనుకుందాం. ఇది దాని యొక్క మీనింగ్. ఓకేనండి? ఇజ్ ఇట్ క్లియర్? సో 8 వచ్చినాయి అంటే దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు? డైమెన్షన్ ఆఫ్ M2/2 C ఓవర్ R is equal to ఎన్ని? నెంబర్ ఆఫ్ బేసిస్. నెంబర్ ఆఫ్ బేసిస్. బేసిస్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే 8 వచ్చినాయి కదా. 1 2 3 ఈ 8 వరకు. సో మొత్తం బేసిస్ 8. సో 8 అయింది. ఈ 8ని ఎలా రాయొచ్చు అని అంటే సింపుల్ గా 2 into 4 అని రాయొచ్చు. ఈ 4 ఎలా వచ్చిందంటే 2 into ఇక్కడ M into N. M into N ఏముంది నాన్న? ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే ఇట్ ఈస్ ద 2 into 2 అని రాయొచ్చు. ఇట్ ఈస్ 8 అవుతుంది. సరే అది నేను చూపిస్తాను ఒకసారి ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి మరి బేసిస్ ఏమొస్తాయి సార్ అంటే ఇలా కామన్ తీసుకుంటూ పోతూ ఉంటే చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ A11ని కామన్ తీస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది 1, మిగతా అన్ని రిమైనింగ్ అన్ని జీరోస్, రిమైనింగ్ అన్ని జీరోస్, ఇలా 0 0 0 0 0 అన్ని కూడా. ఇదేం మ్యాట్రిక్స్ సార్ అంటే M/N మ్యాట్రిక్స్ సార్. నెక్స్ట్ అదే విధంగా మనం CIJని కామన్ తీయండి అంటే C11ని కామన్ తీస్తే అయోటా వస్తుంది ఫస్ట్ ప్లేస్ లో, రిమైనింగ్ అన్ని జీరోస్. సో రిమైనింగ్ అన్ని జీరోస్, సో రిమైనింగ్ అన్ని జీరోస్. సో ఇక్కడ 0 అప్ టు సో ఆన్ ఇవన్నీ జీరోసే. సో ఇలా ఎన్ని రాసుకుంటూ పోవచ్చు సార్ అంటే M into N మ్యాట్రిసెస్ ని రాసుకుంటూ పోవచ్చు, అవే బేసిస్ అవుతాయి. సో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బేసిస్ వచ్చినాయి సార్ అని అంటే మనకు అలా కౌంట్ చేసుకుంటూ పోతే M into N కన్నా ఇక్కడ చూడండి ఇక్కడ 2/2 మ్యాట్రిసెస్ కాబట్టి 8 వచ్చినాయి. అంటే 2 into 2 4, 4 into 2 అవుతే 8 అవుతుంది. అంటే M into N కి 2 మల్టిప్లై చేయాలి అంటే 2MN అని వస్తుంది మనకు బేసిస్ అనేది అని అర్థం. అదొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అర్థమైంది. అంటే డైమెన్షన్ ఆఫ్ V is equal to 2 into M into N, MN అని అర్థం. ఇది దీని యొక్క మీనింగ్ నాన్న. అంటే 2 times
మనకు డబుల్ అవుతుంది. అంటే ఓవర్ సి నుంచి ఓవర్ ఆర్ కి కన్వర్ట్ అవుతే మనకు కాంప్లెక్స్ ఎంట్రీస్, కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ నుంచి ఓవర్ రియల్ ఫీల్డ్కి వెళ్తే 2 టైమ్స్ అవుతుంది రియల్ ఫీల్డ్ కన్నా. అంటే సింపుల్ గా మనం అలా రాసేయచ్చు అనే అర్థం. డైమెన్షన్ ని సింపుల్ గా మనం రిప్రజెంటేషన్ చేస్తున్నామని అర్థం. ఇంకా సార్ మాకు ఒకవేళ సింబాలికల్ ఫామ్ లో మాకు మెన్షన్ చేయరా సార్ అంటే ఖచ్చితంగా మెన్షన్ చేద్దాము. దాంట్లో నో డౌట్. డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ ఆర్ ని, డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ ఆర్ ని మనము సి ఓవర్ సి లోకి కన్వర్ట్ చేస్తే అనంటే ఇట్లా మనం ఇలా రాయొచ్చు. నేను అక్కడ కీ పాయింట్ దగ్గర రాయిస్తాను పాయింట్స్ వద్ద. డైమెన్షన్ ఆఫ్ ఆర్ వి ఓవర్ ఆర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ ఆర్ అని చెప్తాము. దీన్ని మనము మామూలుగా ఏమని రాయొచ్చు, 2 ఇంటూ డైమెన్షన్ ఆఫ్ సి ఓవర్ సికి మారుస్తున్నాం. డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ సి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ డైమెన్షన్ ఆఫ్ అంటే ఫీల్డ్ తర్వాత వెక్టార్ స్పేస్ ని బోత్ ఆర్ సేమ్ చేస్తామని అర్థం. అక్కడ వస్తాయి, మీకు అక్కడ మెన్షన్ చేస్తాను. డోంట్ వరీ. ఈ పాయింట్ ని ఎలా రాస్తున్నామని ఇది బట్టి పట్టకుండా సింపుల్ గా డైరెక్ట్ గా ట్రిక్ గా మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తాను. డోంట్ వరీ, మెట్రిక్ ఇంప్లిమెంటేషన్ చేసి చెప్తాను. ఓకే రైట్. ఇక్కడ ఇది అంత పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 టైమ్స్ అవుతుంది. అవి లెక్కలు చేసేటప్పుడు 2 టైమ్స్ ఎలా అవుతుంది అనేది సింపుల్ ట్రిక్ ద్వారా మీకు చూపించేస్తారు. టక్కున మీరు ఆన్సర్ పెట్టేసేటట్లు ఉంటారండి. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ కానీ, సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫంక్షన్స్ కానీ, సెట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ కానీ, సెట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్ కానీ ఆర్ ఇన్ఫినైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వెక్టార్ స్పేసెస్, ఇన్ఫినైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేసెస్ అండి. ఆ పాయింట్ ఏంటి అనంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ, ది సెట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి సింపుల్ గా మీరు ఈజీగా, ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్. ఈవెన్ ఫంక్షన్స్ ఏమేమైతేనన్నా, ఈవెన్ ఫంక్షన్స్ ఏమైతేనా, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్. ఈవెన్ ఫంక్షన్స్ అంటే ఏంటి బిడ్డ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ ని తీసుకున్నాను సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కావాలి. సో ఇలా అయ్యేటువంటి అన్నిటి యొక్క సెట్. ఓకేనా అండి, దాన్నే సెట్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్స్ అంటారు. కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, ఎక్స్ పవర్ 2024, ఎక్స్ పవర్ 2025, అర్థమవుతుందండి. 25 కాదు, ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 8, ఎక్స్ పవర్ 10, ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 8, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2024, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2022, ఇవన్నీ ఈవెన్ ఫంక్షన్స్ నాన్న. అంటే ఎక్స్ బదులు రీప్లేస్ ద మైనస్ ఎక్స్ రాస్తే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సే వస్తుంది మనకు. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాసుకున్నాను అనుకోండి. రీప్లేస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ రాసినా మనకి ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇట్ ఈస్ ద ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్సే. కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నేను కాస్ ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను రీప్లేస్. Cos of minus theta is the cos theta. It is nothing but cos x. It is nothing but f of x. So కాబట్టి this is the even function. అలా సార్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఎక్స్ క్యూబ్ తీసుకుంటాను సార్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకోండి, ఇక్కడ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఇజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ ఇస్ ద ఈవెన్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇలా మనం ఈవెన్ ఫంక్షన్స్ ని తీసుకుంటాం. మీకు ఇవన్నీ తెలుసు ఇన్ ద ఇంటర్మీడియట్ లెవెల్, బట్ ఒకసారి గుర్తు చేద్దామని చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. సరే, అదే విధంగా అండ్ ది సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫంక్షన్స్. ఆడ్ ఫంక్షన్స్ అని అంటే ఏంటి సార్ అని అంటే సింపుల్ గా సేమ్ అయినా, ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఫర్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతే వాటిని ఆడ్ ఫంక్షన్స్. కాస్ ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఎక్స్, ఇవన్నీ ఆడ్ ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి అన్ని కూడా.
మనకు ఏది sin x అవుతుందండి, సారీ ఆడ్ ఫంక్షన్ ఇస్ ద sin x, తర్వాత cosec x, tan x, cot x, ఇవన్నీ ఆడ్ ఫంక్షన్స్. x క్యూబ్, x పవర్ 2023, ఇవన్నీ ఆడ్ ఫంక్షన్స్. అలాంటి ఆడ్ ఫంక్షన్స్ అన్నిటిని సెట్ గా తీసుకుంటే అలా ఎన్ని ఉంటాయని చెప్పగలుగుతాం? ఆడ్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ రాయగలుగుతామా? కెనాట్ రైట్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఆడ్ ఫంక్షన్స్. ఆడ్ ఫంక్షన్స్ కి స్టాండర్డ్ ఫామ్స్ రాయలేము, ఇవే అవుతాయి, గిట్లనే ఉంటాయి అంటే x స్క్వేర్, x క్యూబ్ ఇవే అవుతాయి, గిట్ల అవుతాయి, ఇట్లా కావు అని చెప్పడానికి లేదు కదా. ట్రిగ్నామెట్రిక్ వస్తున్నాయి మనకు అక్కడ ఆడ్ ఫంక్షన్స్ లోపల, మామూలుగా మామూలు ఫంక్షన్స్ వస్తున్నాయి మనకు. సో కాబట్టి అంటే పాలినామియల్ ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఇలా పాలినామియల్ లోనే ఉంటది, ట్రిగ్నామెట్రీలోనే ఉంటది అని చెప్పడానికి లేకపోతుంది, అక్కడ చెప్పలేకపోతున్నాం. అంటే డైమెన్షన్ కెనాట్ డిటర్మైన్, స్టాండర్డ్ ఫామ్ చెప్పలేకపోతున్నాం కాబట్టి డైమెన్షన్ కెనాట్ డిటర్మైన్ అని చెప్తున్నాం మనం. ఇజ్ ఇట్ సెట్ కు స్టాండర్డ్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటే అవుతుందని చెప్పొచ్చు, కానీ ఈ సెట్ లో ఇవే వస్తాయని చెప్పలేము, ఇలాంటివే వస్తాయని చెప్పలేము. అలా ఎన్నైనా తీసుకోవచ్చు ఈవెన్ ఫంక్షన్స్ ని, ఆడ్ ఫంక్షన్స్. కాబట్టి డైమెన్షన్ కెనాట్ డిటర్మైన్ కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఇన్ఫినైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేసెస్ అని చెప్పొచ్చు వీటిని. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇంకేం తీసుకోవచ్చు అని అంటే, ద సెట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. చూడండి ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఇస్ ద డిఫరెన్షియబుల్, ట్రిగ్నామెట్రిక్ ఇస్ ద డిఫరెన్షియబుల్. అలా ఎన్ని ఫంక్షన్స్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు అంటే ఇవే అవుతాయి, అవే కావు అని చెప్పలేం కదా. అలాంటి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అన్ని, కాన్స్టాంట్ ఫంక్షన్స్ అన్ని డిఫరెన్షియబుల్ ఫంక్షన్సే. సో అలా మనం ఆ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అన్నిటిని సెట్ గా రాస్తే డైమెన్షన్ చెప్పలేం మనం, కెనాట్ డిటర్మైన్, ఎందుకంటే స్టాండర్డ్ బేసిస్ ఉండవు. కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ వెక్టార్ స్పేస్ అవుతుంది, దాని యొక్క డైమెన్షన్ కెనాట్ డిటర్మైన్ అని చెప్తాం. అండ్ ద సెట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్. చూడండి కంటిన్యూస్ ఫంక్షన్స్, ఎవరీ పాలినామియల్ ఫంక్షన్ ఇస్ ద కంటిన్యూస్ ఫంక్షన్స్. సో అలా కంటిన్యూస్ ఫంక్షన్స్ ఎన్ని తీసుకుంటాం మనం? చెప్పనికే లేదు, కాబట్టి స్టాండర్డ్ గా ఇలానే ఉంటాయని చెప్పడానికి లేదు, కాబట్టి డైమెన్షన్ కెనాట్ డిటర్మైన్, స్టాండర్డ్ ఫామ్ ఉండదు అక్కడ. సో కాబట్టి కంటిన్యూస్ ఫంక్షన్స్ ఇవన్నిటి యొక్క ఆర్ ఇన్ఫినైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్, ఆర్ ఇన్ఫినైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్. ఇన్ఫినైట్, ఫైనైట్, ఇన్ఫినైట్ ఉన్నాయి కదా, ఇది ఇన్ఫినైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్, వెక్టార్ స్పేసెస్ ఇవి అండి, ఇన్ఫినైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్ అని వీటిని మనం అంటాం. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇలా తీసుకుంటున్నాను సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏదైనా సబ్ స్పేస్ ఉందనుకోండి దాని యొక్క డైమెన్షన్ వెక్టార్ స్పేస్ కన్నా తక్కువనే ఉంటుందన్న, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఇవన్నీ కీ పాయింట్స్ లో మీరు రాయిస్తాను, డోంట్ వరీ, జస్ట్ ఇక్కడ నేను చెప్తాను. అన్ని పాయింట్స్ కూడా కీ పాయింట్స్ దగ్గర ఒకే దగ్గర రాయిస్తాను, అన్నిటిని గుర్తుపెట్టుకునే విధంగా. ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే V ఓవర్ F అనేటువంటిది ఒక వెక్టార్ స్పేస్, అండ్ W అనేటువంటిది ఒక సబ్ స్పేస్ అనుకుందాం. W ఒక 3-4 క్లాసెస్ మిస్ కాకండి, నల్ స్పేసు, కాలమ్ స్పేసు, రో స్పేస్ చెప్తాను, ఎందుకంటే అవి కూడా మీకు సెమిస్టర్ లో ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. క్లాసెస్ ఇప్పటి నుంచి మిస్ కాకండి, ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉంటుంది టాపిక్ అనేది. W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. ఇంట్రెస్టెడ్ టాపిక్ అండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి, అవన్నీ ఫండమెంటల్స్ అయ్యాయి, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ 100% ఉంటాయి, ప్రతి క్లాస్ మిస్ కాకుండా వినండి. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V. ఆర్ ఈక్వల్ టు ఎందుకు రాస్తున్నారంటే ఎవ్రీ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఓన్ సెట్ కాబట్టి, అంటే V తనకు తాను సబ్సెట్ అవుతుంది, అంటే దాని డైమెన్షన్ దానికే ఈక్వల్ కావచ్చు, లేదా దాని సబ్సెట్ యొక్క డైమెన్షన్ ఏమైనా తీసుకుంటే తక్కువ ఉండొచ్చు వెక్టార్ స్పేస్ కన్నా. సో కాబట్టి W సబ్ స్పేస్ అయినప్పటికీ దాని డైమెన్షన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V అని ఉంటుంది అని చెప్తున్నాం. ఎలా చేశారు మీరు, ఒక ఎగ్జాంపుల్ మాకు ఇవ్వండి అంటే తప్పకుండా ఇద్దాం నాన్న, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏం చేద్దామనంటే ఫర్ ఎగ్జాంపుల్ గా V ఓవర్ F అనేటువంటిది ఏం తీసుకుంటున్నా నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఇక్కడ చూడండి V ఓవర్ F ఏం తీసుకుందాం మనం, R క్యూబ్ ఓవర్ R క్యూబ్ ఓవర్ R అండ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. ఓకే బాగుంది. W ఏం తీసుకుందాం సార్ అంటే ఇట్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్ అని తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్. W ఏం తీసుకుందాం నాన్న, ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. మరి
ఇక్కడ బేసిస్ ఆఫ్ ద వి ఓవర్ ఎఫ్ ఏమవుతాయి బేటా ఇక్కడ చూడండి బేసిస్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ అంటే ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ ఏమవుతాయి బేటా స్టాండర్డ్ బేసిస్ ఏమైతే చెప్పండి 3 సార్ నెంబర్ ఆఫ్ అయితేనేమో 3 అవుతాయి అవి ఏవేవి అవుతాయి 1 0 1 0 0 0 1 0 0 0 0 0 1 ఓకేనా ఇప్పుడు బేసిస్ ఆఫ్ డబ్ల్యూ మీ ఎక్స్ యాక్సిస్ ఇక చూడండి ఇది కదా మన గ్రాఫ్ ఇక చూడండి ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం ఓకే ఇక్కడ ఆర్జిన్ ఉంటుంది 0 0 0 సో ఇదొక రియల్ నెంబర్ ఇదొక రియల్ నెంబర్ అంటే రియల్ లైన్ ఇదొక రియల్ లైన్ కాబట్టి ఆర్ క్రాస్ ఆర్ క్యూబ్ అవుతుంది ఇది ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ లో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం 1 యూనిట్ లో తీసుకుంటున్నాం కదా ఇదేంటిది 1 0 0 ఇదేంటిది 1 యూనిట్ లో 0 1 0 ఇదేంటి ఇక్కడ 1 యూనిట్ లో 0 ఓకే ఇది 0 జెడ్ యాక్సిస్ కాబట్టి 1 ఓకే 0 1 0 ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఎలా ఉంటాయి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా సరే 1 0 0 తోనే నిర్మించబడుతుంది అంటే బేసిస్ ఏమవుతాయి కేవలం ఒకే ఒక ఎలిమెంట్ అవుతుంది 1 0 0 మాత్రమే ఈ ఒక్క ఎలిమెంట్ తోనే మాత్రమే నిర్మించబడుతుంది సో కాబట్టి ఇక్కడ చూస్తే అబ్జర్వేషన్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ ఎంతనన్నా ఇది ఇప్పుడు చూడండి డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఎంత అవుతుంది దీని నుంచి 1 1 1 అవుతుంది ఇప్పుడు మరి డైమెన్షన్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ ఎంత అవుతుంది అన్న 3 ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ 3 అవుతుంది 3 కదా పెద్దది 1 కన్నా అవునా కదా సార్ ఇంకొకటి తీసుకుంటా సార్ నేను ఇంకొక డబ్ల్యూ తీసుకుంటాను సార్ బేసిస్ ఆఫ్ W1 అదేం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే XY ప్లేన్ అని తీసుకుంటున్నాను XY ప్లేన్ మీద ఏముంటాయి నాన్న 1 0 0 0 1 0 అంతేనా ఇస్ ఇట్ క్లియర్ సో కాబట్టి డైమెన్షన్ ఎంత అవుతుంది డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత అవుతుంది అన్న ఇట్ ఈస్ ద 2 అవుతుంది మరి ఖచ్చితంగా 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా లెస్ దాన్ 3 కదా సార్ నేను ఓల్ తీసుకుంటాను సార్ సేమ్ కావాలని ఉండదు కదా బేసిస్ ఆఫ్ W3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ టోటల్ తీసుకుంటా నేను టోటల్ తీసుకుంటే మళ్ళీ 1 0 0 0 1 0 నెక్స్ట్ 0 0 1 అవుతుంది అంటే దీని నుంచి మనకు డైమెన్షన్ ఎంత అవుతుంది W3 ఈ W3 కూడా సబ్ స్పేసే అవుతుంది ఎంత అవుతుంది 3 అవుతుంది అంటే దేర్ఫోర్ dimension of W is the less than or equal to dimension of V, where W is a subspace of V. W is a subspace of vector space V. Vector space V over F. F నాన్న ఫీల్డ్ సేమ్ ఉండాలి W లో సబ్ స్పేస్ కావాలంటే సేమ్ ఫీల్డ్ పరంగా కావాలి W సబ్సెట్ కావాలి వీకి అది మనం డెఫినేషన్ చెప్పుకున్నాం అక్కడ ఇజ్ ఇట్ క్లియర్ దిస్ పాయింట్ క్లియర్ సార్ రైట్ నాన్న నెక్స్ట్ చూడండి నాన్న ఇప్పుడు మనం పాలినామియల్స్ సంబంధించిన వాటికి బేసిస్ గురించి మాట్లాడదాము ఒక పాలినామియల్ కి సంబంధించినటువంటి సెట్స్ తీసుకుందాం ఎలా తీసుకుందాం ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ జామ్ లో సిఎస్ఐఆర్ లో వాటన్నిటిలో పడతాయి నాన్న ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు నేను రాయించబోయే క్వశ్చన్ వీటన్నిటి ట్రిక్స్ చెప్తాను బట్ ఎలా రాస్తున్నాం అనేటువంటి ప్రూఫ్స్ కూడా మీకు అవసరం కాబట్టి బట్టి పట్టడం కాదు కదా కొన్నిసార్లు ఏవో కొన్ని మాత్రం తెలియనటువంటివి డైరెక్ట్ గా అలా చూసుకోవడం బెటర్ కానీ అన్ని అలా కాదు కదా కొన్ని మీకు ఎట్లా ఫండమెంటల్స్ చెప్తున్నాను కాబట్టి అవి ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్ స్పేసెస్ ఆఫ్ P3 over R. Consider the following సబ్ స్పేసెస్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అవన్నీ అయిపోతాయి నాన్న ఈరోజు దాదాపుగా కంప్లీట్ చేయడానికి చూస్తాను అవన్నీ వస్తున్నాయి ఎగ్జామినేషన్ లో మనకు ఆఫ్ P3 over R ఫైండ్ ఇది P3 అండి అంటే
set of all polynomials whose degree at most 3 with coefficients from R అని అర్థం, రియల్ నెంబర్స్ అని అర్థం. ఈ సింబాలికల్ ఫార్మ్స్ మీద మీకు ఐడియా ఉంటేనే లెక్కలు ఈజీగా చేయగలుగుతారు. ఫైండ్ ఏ బేసిస్ అండ్ hence it's a dimension of the subspaces, dimension of the subspaces. మరి ఏమేమి ఇచ్చాడు సార్ సబ్ స్పేసెస్ అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ అనేది ఇచ్చాడు అనుకుందాం. ఏమని ఇచ్చాడు? W1 యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఇచ్చాడు ఇది అని అంటే, P3 కాబట్టి A0 ప్లస్ A1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ A3x3 A3x3 ఇలా ఇచ్చాడు మనకు పాలినామియల్. కండిషన్ ఏమని ఇచ్చాడు సార్ అని అంటే, ఇక్కడ A3 ఈజ్ ఈక్వల్ టు 2A2 అని ఇచ్చాడు కండిషన్. ఓకే, B చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే W2. ఏంటి సార్ B ఇచ్చింది అని అంటే, P of x అంటే సేమ్ అదే పాలినామియల్. ఇది P of x అండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ P of x. ఇది P of x అండి, ఇచ్చిన పాలినామియల్ P of x such that P of 1 is equal to 0. 1 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0. సబ్ స్పేసెస్ అవుతాయి కదండి, అది అవుతాయి. సో అందుకే అన్ని సబ్ స్పేసెస్ ఇస్తాడు ఇక్కడ. వాటి డైమెన్షన్స్ కనుక్కోమంటాడు. సబ్ స్పేసెస్ మీద క్లారిటీ ఉండాలని ఇంతకుముందు చెప్పాను అంతగానం ఫండమెంటల్స్. ఇప్పుడు ఇంకొక సబ్ స్పేస్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? P of x such that P dash of 1 is equal to 0 అని అన్నాడు, అండ్ P of 1 is equal to 0 అని అన్నాడు. నెక్స్ట్ ఇది ఒక సబ్ స్పేసే. ఇంకొక సబ్ స్పేస్ ఇచ్చాడా? ఓకే, ఈ మూడు చాలు. మనం ఈ మూడు నేర్చుకున్నాక మిగతా దాంట్లోకి వెళ్దామండి. మీకు ఒక కాన్సెప్ట్ మీద ఒక ఐడియా వస్తుంది మీకు. సరే, ఇప్పుడు చూడండి, నేను W1 తీసుకుంటున్నాను. ఏమని ఇచ్చాడు నన్ను W1? గివెన్ సొల్యూషన్. చూడండి, మీకు అర్థం కాకపోతే అడగాలండి. నేను దీని నుంచి ఒక మంచి ఫార్ములా రాయిస్తాను. సింపుల్గా జస్ట్ ఆ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుందండి, లేక టక్కున అయిపోతుంది ఆన్సర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. అది ఎలా వస్తుంది అనడానికి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు, అంతకు మించి వేరేది ఏం లేదు. జస్ట్ అది చెప్పేసేయచ్చు డైరెక్ట్గా, కానీ అది బట్టి ఇచ్చినట్లు అవుతుంది. అలా అని ఎలా వస్తుందో చూపిస్తున్నాను అంతే. A1 A0 ప్లస్ A1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ A3x3 సచ్ దాట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? A3 ఈజ్ ఈక్వల్ టు 2A2 అని అన్నాడు. ఓకే, సబ్స్టిట్యూషన్ చేయండి. A3 ఈజ్ ఈక్వల్ టు 2A2 అని P of x లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే A0 ప్లస్ A1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ A3 అంటే ఏంటిది? 2A2x3 సచ్ దట్ ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియన్స్ A0, A1, A2 ఈజ్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. ఫీల్డ్ ఏంటి నాన్న అంటే ఇక్కడ రియల్ నెంబర్స్. ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్. ఎందుకంటే P3 ఓవర్ R అని ఇచ్చాం. దీని మీనింగ్ ఏంటిది? ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది? P3 ఓవర్ R అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది P of x పాలినామియల్స్ ఎలా ఉన్నాయి? P of x A0 ప్లస్ A1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ A3x3 సచ్ దట్ A0, A1, A2, A3 is the belongs to the field, it is the real numbers అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ V over F వెక్టార్ స్పేస్ ఇలా ఇచ్చాడు మనకి. దాన్నే ఇలా రాసాం మనం. A2, A3 అంటే సబ్స్టిట్యూషన్ చేసాం. 2A2 అని సబ్స్టిట్యూషన్ చేయండి. అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇలా వచ్చేసింది. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దామనంటే A2ని కామన్ తీయండి. ఇక్కడ చాలా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, నోట్స్ చాలా క్లియర్గా వస్తుంది మీకు. A1x A2ని కామన్ తీయండి అన్న. కామన్ తీస్తే ఏం మిగిలింది మనకు? x స్క్వేర్ ప్లస్ 2x3 such that A0, A1, A2 is the belongs to F అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీస్ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా స్పాన్ ఆఫ్ ఏమిటితోనా 1x స్క్వేర్ ప్లస్ 2x3 తోన, ఈ మూడు ఎలిమెంట్స్ తోన నిర్మించబడతాయి. ఏదైనా సరే పాలినామియల్, ఇందులో ఉన్న ఏ పాలినామియల్ అయినా దీన్నే స్పాన్ ఆఫ్
ఎస్ అని రాయండి. 1 minute అండి. స్పాన్ ఆఫ్ ఎస్, దీని మీనింగ్ జనరేటర్ ఆఫ్ ఎస్. సార్ వేరే ఎస్ ఏంటి సార్ అని అంటే వేర్ ఎస్ ఇజ్ ఈక్వల్ 1x x స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్ నుంచి x ని రాయొచ్చా? రాయలేము. 1x ను ఉపయోగించుకొని x స్క్వేర్ ప్లస్ 2x రాయొచ్చా? రాయలేము. అంటే ఈ మూడు కూడా ఏమైతాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. కాబట్టి ది సెట్ ఏమైతుంది? ఎస్ అనే సెట్ ఈజ్ ఎల్ఐ. ఎల్ఐ సెట్. మరి ఎల్ఐ సెట్ అయింది, లీనియర్ స్పాన్ జనరేటర్ గా రాయగలిగినాం. దేర్ ఫోర్ ఎస్ ఇజ్ ఈక్వల్ 1x x square plus 2x is basis for W1. అంటే x cube. Very good. Is basis for W1. Therefore, dimension of 3. W1 is equal to cardinality of bases. Very good. ఎంతన్నా 3. Number of bases. It is the 3. So answer is the 3. మనం ఇలా చేస్తాం. సార్ ఇంకొకటి ఇచ్చారు సార్ మీరు, అక్కడ ఏమని ఇచ్చారు సార్? W2 గురించి మాట్లాడారు. ఎస్, తీసుకుందాం. దాంట్లో ఏముంది మనకు? ఓకే, ఇక్కడ చూడండి, బికి సంబంధించిన దాంట్లో W2లో మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటో ఒకసారి రాద్దాం. P of x such that P of 1 is equal to 0 అని ఇచ్చారు. ఓకే, లెట్ P of x అంటే ఏంటి నాన్న? ఇక్కడ మనకు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a3x క్యూబ్. ఇది దేని చెందుతుందన్న? ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W2. W2కి చెందుతుందని మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? P of 1 is equal to 0 కండిషన్ సాటిస్ఫై చేయాలి. సబ్స్టిట్యూషన్ చేయండి, ఇక్కడ 1 రాయండి. అప్పుడు a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ a3 is equal to 0 అయిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? a3 is equal to 0 అయిపోతుంది. దీని నుంచి మీరు ఏదైనా సరే, ఏ వెక్టార్ అయినా సరే మీరు ఇక్కడ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు సార్ అని అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా a3ని రాస్తున్నాను. దీని నుంచి a3 is equal to minus of a0 ప్లస్ a1 ప్లస్ a2 అని రాయొచ్చు. తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేయండి, W2లో సబ్స్టిట్యూషన్ చేయండి. W2లో ఉన్న P of x లో a3 అంటే మనకి ఏం తెలిసింది? మైనస్ ఆఫ్ a0 ప్లస్ a1 ప్లస్ a2 అనేది సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ W2 అని అంటే మనకి ఏం తెలుసు? ఇట్ ఈస్ నథింగ్ బట్ P of x is equal to a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a క్యూబ్ x క్యూబ్ సచ్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏది? a క్యూబ్ is equal to మైనస్ ఆఫ్ a0 ప్లస్ a1 ప్లస్ a2 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రైట్, ఇక్కడ రాసేసేయండి. దాన్ని తీసుకొచ్చి రాస్తే ఏమవుతుంది? a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ మైనస్ ఆఫ్ a0 ప్లస్ a1 ప్లస్ a2 ఇంటూ x క్యూబ్ సచ్ దట్ a0 comma a1 comma a2 is the belongs to the real numbers. It is the field is the real number. సో ఇక్కడ చూడండి, మనం కామన్ తీయండి అన్నిటిని కూడా. a0 లో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ a0 ప్లస్ x మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ a1 ప్లస్ x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ a2 సచ్ దట్ a0 కామా a1 కామా a2 అన్ని చూపించానండి. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపిస్తాను, మిగతా అన్ని షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తాను, మీరు అక్కడ చేసేస్తారు. అవి ఎలా వస్తున్నాయని చెప్పడం కోసం ఇదంతా రాస్తున్నా నేను. ఇది ఫండమెంటల్ క్లాస్, చాలా జాగ్రత్తగా వినండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కదా ఫస్ట్ది, కామా x మైనస్ ఎక్స్ క్యూబ్ కామా x square minus x cube. It is nothing but span of v1, v2, v3. v1, v2, v3. So ఇక్కడ observation చేస్తే it is nothing but span of s. Where s ఏంటో రాస్తాను. It is nothing but generator of s. Where s is equal to
వేర్ S is equal to ఏంటి నాన్న V1 V2 V3. ఆ V1 V2 V3 ఏంటి నాన్న 1 మైనస్ ఎక్స్ క్యూబ్ కామ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ కామ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఎక్కడైనా మనము రాయొచ్చా చెప్పండి. ఇక్కడ వీటి V1 V2 V3లని లీనియర్ కాంబినేషన్ గా రాయగలుగుతామా? వన్ వెక్టార్ ఇస్ ద స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్ గా రాయగలుగుతామా? లేకపోతే రెండు వెక్టార్స్ ని యాడ్ చేస్తే మూడో వెక్టార్ ఏమైనా వస్తుందా? రావట్లే కదమ్మా అట్లా. కాబట్టి ఈ సెట్ ఏమైతుంది LI సెట్ అవుతుంది. అంటే ఒకటి ఒక దానిపైన డిపెండ్ కాలేవు. కాబట్టి 3 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్. కాబట్టి దిస్ సెట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సార్ ఎలా చెప్తున్నారు సార్? మాకు ఒకసారి మ్యాట్రిక్స్ రూపంలో రాయండి అంటే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ దాంట్లో కాన్స్టాంట్ ఈస్ ద 1, ఎక్స్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ -1. ఇది ఫస్ట్ వెక్టార్ V1. నెక్స్ట్ వెక్టార్ చూడండి, కాన్స్టాంట్ 0 దీంట్లో, ఇది V2లో చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ ద 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈస్ ద 0, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈస్ ద -1. ఇది V3 అనుకోండి. ఈ V3లో చూడండి, ఇప్పుడు V3 వెక్టార్ రాస్తున్నాను. కాన్స్టాంట్ 0నే, ఎక్స్ 0నే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ -1. చూడండి, వీటన్నిటిని కూడా కాలం వెక్టార్స్ గా రిప్రజెంటేషన్ చేయండి. ఇక్కడ నేను రాస్తాను చూడండి, కాలం వెక్టార్ గా ఒక మ్యాట్రిక్స్ గా రాద్దాము. ఇట్ ఈస్ ద V1 V2 V3. అందుకే ఇవన్నీ ఫండమెంటల్స్ మీకు చాలా జాగ్రత్త చెప్పాను. మీకు ఇవి ఇలా చాలా వరకు మనకు ఐఐటి జామ్ లో ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనకు తెలియదు అసలు ఎలా అవుతాయా కావా, ఏది దేని మీద రాస్తాము అంటే మనకు రాయదు. ఇలా మార్చుకుంటే సింపుల్ గా అయిపోతుంది మనకు ఆన్సర్. కన్ఫ్యూజనెస్ లేకుండా మనం రాసేయచ్చు. ఒకే టాపిక్ లో అన్ని టాపిక్స్ నేర్వచ్చు మనం. ఇక్కడ చూడండి, -1 0 1 0 -1, నెక్స్ట్ 0 0 1 -1. ఇలా వచ్చేసినాయి. మీకు కాలం ఎక్స్చేంజ్ చేస్తున్న చేయొచ్చు, రో ఎక్స్చేంజ్. మీకు ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ పివోట్ ని ఉపయోగించుకొని ఈ కింది దాన్ని 0 చేయొచ్చు, ఈ పివోట్ ని ఉపయోగించుకొని ఈ కింది దాన్ని 0 చేయొచ్చు. అంటే నెక్స్ట్ దాంట్లో మీరు ఎక్లాన్ ఫామ్ లో మారుస్తే 1 0 0 0 1 0 0 0 1, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0, ఇది -1 అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ చేస్తే -1 వాల్యూ 0 అయిపోతుంది మనకు. చూడండి, 1 0 0 0 1 0 0 0 మనకు 1 అవుతుంది. ఇది 0, ఇది 0, ఇది 0 అవుతుంది. సో ఇక్కడ ఇలా మనకు అబ్జర్వ్ నెంబర్ ఆఫ్ పివోట్స్, ఇక్కడ 3 పివోట్స్ వచ్చినాయి మనకు. ప్రతి కాలంలో పివోట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బేసిస్ అని చెప్తాం. గుర్తుపెట్టుకున్నాను. ఆ పాయింట్ కూడా రాపించాను కూడా ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎవరి కాలం కంటైన్ ద పివోట్, దట్ కాలం వెక్టార్స్ ఆర్ బేసిస్ అని చెప్పాను నేను. సో చూడండి, ఈచ్ కాలం కంటైన్ ఏ పివోట్, దీస్ కాలం వెక్టార్స్ ఆర్ బేసిస్. ఈ పాయింట్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది? ఇప్పుడున్న 5th సెమిస్టర్ లో యూజ్ అవుతుంది. ఈచ్ కాలం contain pivot, then these column vectors are basis, లేదా these column vectors are Li, sorry, these column vectors are Li, then these column vectors are Li, linearly independent. ఈ కాలం వెక్టార్స్ అన్ని కూడా మనకి ఏమైతాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. సో దిస్ సెట్ ఇస్ LI సెట్ అని చెప్పాం. దేర్ ఫోర్ S is equal to ఏంటి నాన్న ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే 1 - x³ కామా x - x³ కామా x² - x³ బేసిస్ ఫర్ W2. మరి డైమెన్షన్ ఆఫ్ W2 ఎంత నాన్న? 3. అంతే, సింపుల్. డైమెన్షన్ ఆఫ్ W2 is equal to కార్డినాలిటీ ఆఫ్ ద బేసిస్ సెట్. బేసిస్ అంటే కార్డినాలిటీ ఆఫ్ S is equal to ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దేర్? S లోపల 3. సో డైమెన్షన్ ఇస్ ద 3. ఇలా చెప్తాం మనం. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకొకటి ఉంది కదా, అదొక్కటి చెప్పుకొని ఆ పాయింట్ ఏందనేది, ఆ ట్రిక్ పాయింట్ ఏందనేది రాయిస్తాను. ఆ ఒక్కటి ఏంటి అని అంటే W3 ఉంది. ఆప్షన్ C, W3 డైమెన్షన్ కనుక్కోమన్నాడు. W3 లో ఏముంది సార్ అంటే ఇట్ ఈస్ ద P ఆఫ్ X అన్నాడు, సచ్ దట్ P'(1) ఈస్ ద 0 అని అన్నాడు. అంటే P' ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్
P(1) is equal to 0 అని అన్నాడు. ఓకే, బాగుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. రైట్, ఇప్పుడు నేనేంది ఒక పాలినామియల్ ని తీసుకుంటున్నాను. ఏది P(x). ఎట్ మోస్ట్ డిగ్రీ ఇస్ ద 3 అని అన్నాడు. ఎట్ మోస్ట్ డిగ్రీ 3 కాబట్టి A0 అవే సబ్ స్పేసెస్ అవుతాయి, వేరేవి కావు. A1x ప్లస్ A2x² A3x³ ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W3. ఈ పాలినామియల్ చెంతది అంటే ఖచ్చితంగా ఈ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. P(1)(0). ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే P(0)(1) అంటే సబ్స్టిట్యూషన్ చేయండి, డెరివేటివ్ చేయండి. ఇప్పుడు P' చేస్తాను నేను ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ద A1 ప్లస్ 2A2x ప్లస్ 3A3x² అవుతుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే P(x) ని, ఇదే P'(x). దీన్ని P' అని చదువుతుంటారు మీరు. ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం, అంత మీనింగ్ ఒకటే. ఇట్ ఈస్ ఆల్సో W3/X, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి P'(1) అంటే చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A1 ప్లస్ 2A2x = 1 రాయండి. P'(x) లో 3A3 is equal to 0. నెక్స్ట్ అక్కడ రాస్తే చూడండి, P(1) A1 A0 A1 A2 A3 is equal to 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్ గా మనం రాసేయచ్చు. ఇక్కడ నుంచి రాద్దాం. A2 is equal to 1 minute అండి. రైట్, నైస్. ఇక చూడండి, A2 is equal to మనం ఏమని రాసేయచ్చు నాన్న ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, అంటే A1 A0 లోకి ఇక్కడ మనకి ఏం మారిపోయింది, ఇక్కడ రాద్దాం. ఇక్కడ నుంచి ఏమని రాసేయచ్చు అని అంటే A2 is equal to మనకి ఎక్కడండి, ఇక్కడ అంటే A1 A3 లోకి మారిపోతుంది. A3 is equal to ఓకే, బాగానే ఉంది అక్కడ. ఓకే, రైట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం నాన్న. A1 రాయండి, నష్టం ఏముంది. ఇక్కడ నుంచి A1 is equal to ఏం రాద్దాం, -2A2 ప్లస్ 3A3, అది కూడా మైనస్. ఓకేనా, ఇది వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని తీసుకపోయి ఇంట్లో రాయండి. రాస్తే చూడండి, A0 ప్లస్ A1 అంటే ఏంటండి, -2A2 మైనస్ 3A3 ప్లస్ A3 is equal 0. అంటే ప్లస్ A2 ప్లస్ A3. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ద రైట్. ఇక్కడ చూడండి, A0 minus 2A2 నన్న minus A3 क्लास इतने निमिष क्लास छोड़ ప్లీజ్ అన్మ్యూట్ చేయండి అమ్మా. ఎవరో అన్మ్యూట్ చేయండి నన్ను, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనము, ఎవరు మాట్లాడుతుంది, ఓకే, ఇక్కడ చూడండి నాకు దీని నుంచి మనకి A0 minus A2 minus 2A3 is equal to 0 అని రాయొచ్చు. దీని నుంచి మనం A0 ఏమని రాయొచ్చు, A2 ప్లస్ 2A3 అని రాయొచ్చు. ఇది కండిషన్, ఫైనల్ గా వచ్చిన కండిషన్ ఇది అని అర్థం. ఈ రెండింటి నుంచి ఇట్ ఇస్ ద స్టార్. సో తీసుకపోయి అక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. P(x) W3 లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే W3 అంటే మనకి ఇక్కడ ఏముంది, P(x) such that A0 is equal to A2 plus 2A3 అని ఉంది మనకి ఇక్కడ. ఓకే, అది మనకు వచ్చింది. నెక్స్ట్ A1, ఇదొక కండిషన్. A1 అంటే డిఫరెంట్ గా వచ్చింది, ఇదొకటి అదొకటి, అదొకటి. అండ్ ఇంకేమని వచ్చింది, A1 is equal to -2A2 minus 3A3 అని వచ్చింది మనకు. ఓకే, తీసుకుపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ A0 అంటే ఏం రాయొచ్చు, A2 ప్లస్ 2A3 ప్లస్ A1 అంటే ఏం రాయొచ్చు, -2A2 minus 3A3 into x ప్లస్ A2 అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజే, A3 అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజే. ఇది మనకు ఉన్నటువంటి W. సో ఇక్కడ A1 A2 అవి రియల్ నెంబర్సే, రైట్. ఎనీవే ఇక్కడ A2ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందన్న, 1 minus
2x ఇంటూ a2 1 - 2x ప్లస్ 1 మినిట్ అండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా మనకి ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ వస్తుందా ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ a2 a3ని కామన్ తీయండి 2 - 3x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ a3 అని వస్తుంది మనకి సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు స్పాన్ ఆఫ్ దీస్ వెక్టార్స్ 2 వెక్టార్స్ ఏది 1 - 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామ 2 - 3x ప్లస్ ఎక్స్ క్యూబ్ సో కాబట్టి ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ ఎస్ అని రాసేద్దాం ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ ఎస్ దిస్ ద జనరేటర్ ఆఫ్ ఎస్ వేర్ సింపుల్ గా ఇక్కడ చూడండి అన్న వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 1 - 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామ 2 - 3x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఎల్ఐ సెట్ ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందన్న ఎలా సార్ అని అంటే వెక్టార్స్ రూపంలో రాయండి దీన్ని v1 వెక్టార్ ఏం రాయొచ్చు 1 - 2 1 0 నెక్స్ట్ ఈ వెక్టార్ ని v2 వెక్టార్ రూపంలో రాయండి ఫస్ట్ కాన్స్టాంట్ 2x కోఎఫిషియంట్ -3 ఎక్స్ స్క్వేర్ కోఆప్షన్ 0 ఎక్స్ క్యూబ్ కోఆప్షన్ 1 మీరు ఈ రెండింటిని రాసుకొని ఒక ఏ మ్యాట్రిక్స్ రాయండి v1 v2 అని ఖచ్చితంగా ర్యాంక్ 2 అవుతుంది గివెన్ వెక్టార్స్ 2 అవుతాయి ఆటోమేటిక్ ఎలా అయిపోతుంది మీకు దేర్ ఇస్ నో ప్రాబ్లం సో ఎల్ఐ సెట్ అవుతుంది దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న ఎస్ ఈజ్ ఈక్వల్ టు అయిపోయిందన్న సింపుల్ గా ట్రిక్ చెప్పేస్తాను దాని నుంచి ఇవి ఎలా వస్తున్నాయని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కోసారి వాడు డైమెన్షన్ అడిగినప్పుడు ట్రిక్ ఉపయోగపడుతుంది కానీ బేసిస్ ఏంటివి రాయమన్నప్పుడు ఇబ్బంది అవుతుంది మీకు ఆ ప్రాసెస్ తెలియాలని చెప్తున్నా నేను ఆ బేసిస్ ఏమవుతాయి సార్ అని కింద రాయమని అన్నప్పుడు మనకు ఒకసారి ఐఐటి ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది మనకు వేరే వాళ్ళ క్వశ్చన్ వదిలేస్తారు మీరు చేస్తారు అదే డిఫరెంట్ వాళ్ళకు మీకు సింపుల్గా అందుకోసమే నేను ప్రతి ఫండమెంటల్ ఏది కూడా వదలట్లేదు అన్నీ చాలా జాగ్రత్తగా వినండి కార్డినాలిటీ ఆఫ్ బేసిస్ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఎస్ ఎన్ని ఉన్నాయి నాన్న ఇక్కడ 2 ఉన్నాయి సో డైమెన్షన్ ఆఫ్ W3 ఎంత 2 సార్ ఆ ట్రిక్ ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి అన్న అది మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇక్కడ వి అబ్జర్వ్ దాట్ అది రాస్తున్నాం ఇక్కడ చూడండి వి అబ్జర్వ్ దాట్ మన ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి అబ్జర్వేషన్ చేసింది రాద్దాం వి అబ్జర్వ్ దాట్ dimension of W1 is equal to dimension of W1 is equal to ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదేముంది ఇక్కడ అంటే డైమెన్షన్ ఆఫ్ మనం W1 ఏమని చెప్పామండి P of X P of X ఏంటండి సింపుల్ గా A0 ప్లస్ A1 ప్లస్ A1x ప్లస్ A2 అర్థం కావడం కోసం రాస్తున్నా అంతే డైరెక్ట్ రాయొచ్చు a3x స్క్వేర్ సచ్ దట్ మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు ఫస్ట్ లో కండిషన్ ఏంటి బేట ఎక్స్ క్యూబ్ a3 ఈజ్ ఈక్వల్ టు 2a2 ఓకే ఎక్స్ క్యూబ్ a2 ఈజ్ ఈక్వల్ టు 2a3 నా a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2a2 ఏదో ఒకటి ఇచ్చాడు అనుకున్నా ఓకే రైట్ ఇలా ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది మరి దీని నుంచి మనం ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాం అనేటువంటి దాన్ని అబ్జర్వేషన్ చేద్దాం రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ గా దీని డైమెన్షన్ డిగ్రీ ఎంత అండి 3 కాబట్టి ఫైనల్ గా ఎట్ మోస్ట్ డిగ్రీ 3 కాబట్టి 3 మైనస్ నెంబర్ ఆఫ్ LI restrictions LI కండిషన్స్ అని చెప్పొచ్చు మీరు రిస్ట్రిక్షన్స్ అని రాసిన కండిషన్స్ అన్న ఒకటే ఈ 3 ఏంటి సార్ అంటే డిగ్రీ ఆఫ్ P of X మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ సార్ ఇంకేంటి సార్ ఇంకా అని అంటే సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ P of X అంటే వెక్టార్ స్పేస్ డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ మైనస్ నెంబర్ ఆఫ్ LI రిస్ట్రిక్షన్స్ లేదా LI కండిషన్స్ ఇదండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎక్కడైనా సరే డైమెన్షన్ ఆఫ్ V
minus number of LI conditions. LI conditions ఎన్ని ఉన్నాయి నాన్న? లీనియర్ ఇండిపెండెంట్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? డైమెన్షన్ V ఎంత? వెక్టార్ స్పేస్ డైమెన్షన్ 3. ఎందుకంటే ఎట్ మోస్ట్ డిగ్రీ 3 కాబట్టి. ఎందుకనంటే ఇక్కడ చూడండి, వేర్ V is equal to ఏంటి నాన్న ఇక్కడ? వేర్ V is equal to P3/R. మనకు తెలుసు డైమెన్షన్ ఆఫ్ V is equal to ఏమని రాయొచ్చు నాన్న ఇక్కడ? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే P3/R అంటే 3+1 కదా. 3+1 అంటే ఎంత నాన్న? 4 కదా. పిఎన్ రూపంలో లేదు ఇది. Pn/R అంటే డైమెన్షన్ ఎంత అవుతుందన్న? నిన్ననే చెప్పాము ఎస్టర్డే క్లాస్ లో. అంటే ఇక్కడ 3 రావాలన్నా 4 రావాలన్నా? 4 రావాలి. 3 + 1 4. ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ V is equal to 3 + 1 4 అవుతుంది. 4 minus నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. ఇదే కదా కండిషన్. దిస్ ఇస్ ద కండిషన్. LI కండిషన్ ఒకటే కదా. సో కాబట్టి 4 - 1 ఎంతనన్నా? ఆన్సర్ 3. ఆన్సర్ ఎంతనన్నా? 3. ఇక్కడ చూడండి, మీకు అదే వచ్చిందా? చూడండి, డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత వచ్చింది మీకు? 3నే వచ్చిందా? ఎస్. డైమెన్షన్ గురించి అడిగితే ఇదంతా చేయొద్దు, ప్రాసెస్ అది చూసుకోవాలి సింపుల్ గా. ఏవి అవుతాయి బేసెస్ సార్ అన్నప్పుడు ఇలా చూడాలి. అందుకోసం నేను చెప్పాను మీకు ఇది ఎలా ప్రాసెస్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చూడండి W1 3నే వస్తుంది మీకు. ఇక్కడ ఎందుకు సార్ అని అంటే, ఈ బేసిస్ ఏవైతాయి అంటే 1x x² + 2x³ అవుతుంది అని చెప్పడం కోసం నీకు తీసుకున్నా నేను. బేసిస్ నాట్ ఏ యూనిక్. స్టాండర్డ్ బేసిస్ ఆర్ యూనిక్. బేసిస్ ఈజ్ నాట్ యూనిక్ నాన్న. బేసిస్ ఎప్పుడు కూడా యూనిక్ కావు. స్టాండర్డ్ బేసిస్ ఆర్ యూనిక్. గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ బేసిస్ యూనిక్ అవుతాయి కానీ బేసిస్ యూనిక్ కావు. గుర్తుపెట్టుకోండి అది. ఎందుకనంటే మనకు 1 0 0 0 1 0 0 0 1 ఒక బేసిస్ అవుతాయి. ఇంకా 3 టపుల్స్ సంబంధించిన LI వెక్టార్స్ బేసిస్ అవుతాయి కదా. వేరేవి కూడా తీసుకోవచ్చు కదా. అలా ఎన్నైనా తీసుకోవచ్చు. బేసిస్ మొత్తం మీద 3 ఉంటాయి బేసిస్. డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బేసిస్. అక్కడ 3 వస్తుంది R3/R. కానీ స్టాండర్డ్ బేసిస్ ఏంటి సార్ అని అంటే 1 0 0 0 1 0 0 0 1 అని చెప్తున్నాం అంతే. ఓకేనా? సో బేసిస్ ఏంటి అన్నప్పుడు ఇవి మనకు యూజ్ అవుతాయి. బట్ డైమెన్షన్ గురించి అడిగితే సింపుల్ గా ఈ ట్రిక్ ఉపయోగించవచ్చు మనం. ఏది ఇక్కడ లాస్ట్ కు రాసింది 4 - 1. ఇంకా నెక్స్ట్ ఇదే విధంగా డైమెన్షన్ ఇదేమైంది అన్న? డైమెన్షన్ ఆఫ్ W1 అయింది. సార్ నాకు డైమెన్షన్ ఆఫ్ W2 అన్నాడు సార్ ఎగ్జామినేషన్ లో. మనకి ఎంట్రన్స్ లో అడుగుతాడు డైరెక్ట్ గా డైమెన్షన్ ఆఫ్ W2 అని అంటాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఐఐటి జామ్ లో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీకు అన్ని అర్థమవుతాయి. డోంట్ వరీ, చాలా జాగ్రత్త వినండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ నుంచి మంచి మార్క్స్ వస్తాయి మీకు. డైమెన్షన్ ఆఫ్ P(x) ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ A0 + A1x + A2x² + A3x³ such that P(1) is equal to 0 అని అన్నాడు. P(1) is equal to 0 అని అన్నాడు. ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాడు? డైమెన్షన్ అని అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటిది? డైమెన్షన్ ఆఫ్ V minus number of LI conditions in W2. Number of LI conditions in W2. W2 లో తీసుకోవాలి LI కండిషన్స్ ఎక్కడ ఉంటాయి. సో W2 లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయన్న? ఇదే కదా కండిషన్, ఒకటే కదా ఇక్కడ ఉన్నది కండిషన్స్. ఇది ఒకటే కండిషన్. సో డైమెన్షన్ ఆఫ్ V అంటే V ఏమి ఇచ్చాడు నాన్న? ఇక్కడ P3/R అని ఇచ్చాడు వెక్టార్ స్పేస్. సో డైమెన్షన్ ఆఫ్ V ఏమవుతుంది? 3 + 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. సో ఇదేమవుతుంది? ఇట్ ఈస్ ద 4 మైనస్ ఇది 1 LI కండిషన్స్. ఇట్ ఈస్ ద 3. సో దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W2 అని సెమిస్టర్ ఎక్కడైనా మీకు ఐఐటి జామ్ లో ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్. అక్కడ అడిగినప్పుడు సింపుల్ గా మీరు 3 అని పెట్టేసేయాలి. ఇలా ఈ ట్రిక్ ను యూటిలైజ్ చేయాలి. సో ఇది ఎలా వస్తుందని చెప్పడం కోసం నేను చూపించుకుంటూ వచ్చాను. డైరెక్ట్ పాయింట్ రాయించి లెక్క ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు, కానీ మీకు ఇబ్బంది అవుతుంది. ఎలా వస్తుందో ఎవరైనా అడిగినా చెప్పలేరని ఫండమెంటల్ ఉండాలన్న ఉద్దేశంతో చెప్పాను. ఇక చూడండి డైమెన్షన్ ఆఫ్, ఇక చూడండి ఏమని రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ P(x) అని ఇచ్చాడు W3 లో. A0 + A1x + A2x² + A3x³ such that కండిషన్స్ ఏమి ఇచ్చాడు? P'(1) is equal to 0 అని అన్నాడు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? P(1) is equal to 0. ఇవి రెండు కూడా డిఫరెంట్ కండిషన్స్. ఇవి రెండు కూడా కండిషన్స్. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 కండిషన్స్ ఉన్నాయి.
LI కండిషన్స్. 4 minus 2 2 వస్తుంది సార్. వెరీ గుడ్. ఇక్కడ ఏమని రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ వి మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ ఎందులోనైనా W3లో. సో మనం ఏమని రాయొచ్చు ఇక్కడ? ఇట్ ఈస్ ద 4 minus 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. ఇవి LIయా కావా అనేవి చెక్ చేసుకోవాలి మనం. P'(1) ఇలా ఉంటే డైరెక్ట్ LI అవుతాయి. నార్మల్ గా వేరేవి ఇస్తాడు, అవి నేను చెప్తాను. అవి LIయా కాదా అని ఎలా చెక్ చేస్తున్నానో చూడండి మీరు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఓకే సార్. డైమెన్షన్ ఆఫ్ W3. ఇలా మనము సింపుల్ గా ఆన్సర్ పెట్టేసేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది అన్న. మినిట్స్ తీసుకోదు మనకు ఆన్సర్ కి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవుతాయి. నేను చెప్పినట్లు వినండి, నోట్స్ రాసుకోండి నీట్ గా. మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ ని క్రాక్ చేస్తారు మీరు, దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి చెప్పినట్లు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే కూడా అడగండి, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఒక నోట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఇక్కడ అంటే ఈ అబ్జర్వేషన్ నుంచి రాసింది అక్కడ రాయిద్దాము కీ పాయింట్స్ దగ్గర అన్ని ఒక దగ్గర, కానీ ఏది ఎప్పుడు వచ్చినప్పుడు అది అలా వరుసగా నోట్స్ లో ఉంటుంది, నీట్ గా రాయిస్తున్నాను. V/F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ and W is a subspace of V obtained mean పొందడం అని అర్థం. obtained by taking M linear independent conditions, by taking M linear independent conditions అన్న restrictions అన్న ఒకటేనండి. linearly independent conditions on the tuples connection. ఇది కట్ చేయండి. ఓకే, 1 minute అండి, ఇది రబ్ చేద్దాం. ఓకే, ఆన్ ద tuples. ఓకే, సింపుల్ గా ఆఫ్ V over F, దెన్ డైమెన్షన్ ఆఫ్ W. ఈ పాయింట్ చెప్పడం కోసం చెప్పాను, అదంతా అవసరం లేదు, కానీ డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ డైమెన్షన్ ఆఫ్ V మైనస్ M అని అర్థం. నెంబర్ ఆఫ్ కండిషన్స్. దాన్నే సింపుల్ గా ఇలా రాద్దాం నాన్న. మనము ఏమని రాద్దాం ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ dimension of V minus number of LI conditions in W. చాలా IIT జామ్ క్వశ్చన్స్ అన్ని ఈ పాయింట్ నుంచి క్రాక్ చేయొచ్చండి, డైమెన్షన్స్ అన్నిటికి కూడా. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. Where W is a subspace of vector space, where W is a subspace of vector space V over F. మనకు తెలుసు డైమెన్షన్ ఆఫ్ W ఏమవుతుందని తెలుసు, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V అని అవుతుందని కూడా తెలుసు. ఈ పాయింట్ కూడా మనకు తెలిసి ఉండాలి. సరే, ఎనీవే ఇప్పుడు చూడండి సార్, నాకు దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ చెప్పండి సార్. IIT జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ పడతాయండి, మీరు పేపర్స్ అన్ని చెక్ చేసుకోండి. నేను లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికి సంబంధించింది. ఇది యాక్చువల్లీ నల్ స్పేస్ డెఫినేషన్ లో వస్తుంది, నల్ స్పేస్ దగ్గర మళ్ళీ చెప్తాను, బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని ఇస్తున్నాను.
ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి నాన్న, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మనకు ఐఐటి జామ్ లో. చాలా జాగ్రత్త చూడండి మీరు. సిఎస్ఐఆర్ లో కూడా పడతాయి, సెట్ ఎగ్జామినేషన్ లో కూడా పడతాయి. ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ సబ్ స్పేస్. ఏంటి సార్ ఆ సబ్ స్పేస్ అని అంటే, సబ్ స్పేస్ ఆఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, R⁴/R. ఇదే వెక్టార్ స్పేస్ గివెన్ బై, ఆ సబ్ స్పేస్ ని ఎలా ఇచ్చాం చూడండి, గివెన్ బై W ఇస్ ఈక్వల్, ఇక్కడ 4 టపుల్స్ ఉండాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నాను, మీరు 4 టపుల్స్ ఎలానన్నా తీసుకోండి, నేను కాలం గా తీసుకుంటున్నాను, ABCD అని తీసుకుందాం, నష్టం ఏమి లేదు. సచ్ దట్ ఇక్కడ ఏమని అంటున్నాడు అని అంటే, కండిషన్స్ ఏమున్నాయి చూడండి, A+B-C+D ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి A-B+C-D ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకో కండిషన్ ఏమని ఇచ్చాడు, 2B-2C+2D ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడు, A ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఇచ్చిండని అనుకుంటా. ఇది మనకి ఇది ఎక్కడ చెందుతాయి సార్ అంటే, ఈ 4 టపుల్స్ ఇక్కడ చూడండి, 4 rows 1 column కాబట్టి R⁴ కి చెందుతుందని అర్థం. ఇది ఈ వెక్టార్ ఇది ఇచ్చిండు మనకు. దీని డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నన్ను. ఇది మనకి ఎక్కడ ఇచ్చాడు సార్ అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకు ఇది ఐఐటి జామ్ తర్వాత సిఎస్ఐఆర్ గేట్ ఇలాంటి ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్స్ 100% పడతాయి. మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా. ఇక్కడ ఐఐటి జామ్ లో కానీ ఈ క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ సియు సెట్ లో కానీ, ఇవే క్వశ్చన్స్ సిపి గెట్ లో కానీ, నెక్స్ట్ జేఎల్ కానీ, డిఎల్ కానీ, పిహెచ్డి ఎంట్రన్స్ కానీ, తర్వాత సిఎస్ఐఆర్ కానీ, సెట్ ఎగ్జామ్ అన్ని, పీజీ ఎంఎస్సి ఎనీ యూనివర్సిటీ, ఎంఎస్సి ఎనీ యూనివర్సిటీ అన్నిట్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి నాన్న. ఎక్కడో అక్కడ తగులుతూ ఉంటాయి, ప్రతిసారి అదుగా పడుతూనే ఉంటాయి. కాబట్టి మన కాన్సెప్ట్స్ తెలుసుకొని ఉండాలి. ఏంటి సార్ అని అంటే, సింపుల్ గా నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి మన ఇక్కడ 4 టపుల్స్ కాబట్టి ఈ కండిషన్స్ ఎల్లయా కాదా చూద్దాం. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి నాన్న, కింద ఆప్షన్స్ ఇలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏ ఇద్దాం, ఏమని ఇద్దాం, ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, 4 కండిషన్స్ ఉన్నాయి, 4 అంటే 0 అనుకుందాం. ఆప్షన్ బి ఇద్దాము 1 అనుకుందాం. ఆప్షన్ సి ఇద్దాము 2 అనుకుందాం. ఆప్షన్ డి అని ఇద్దాము 3 అని ఇద్దాం. సార్ మరి ఇప్పుడు ఏమవుతాయి చూద్దాం, ఆన్సర్స్ ఏమవుతాయి. ఇక్కడ పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఈ ఆప్షన్ లో ఏ ఆన్సర్ రైట్ అవుతుంది. ఇలా ఒకవేళ 3 కన్నా ఎక్కువ ఉన్నటువంటిది కూడా ఇవ్వచ్చు. 5 అని ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్లీగా కట్ చేసేసేయడమే మనం. ఎందుకంటే సబ్ స్పేస్ యొక్క డైమెన్షన్ వెక్టార్ స్పేస్ కన్నా ఎక్సీడ్ కాదు కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 5 అని ఇస్తే అది కట్ చేసేయడమే ఇమీడియట్లీగా. సో 6 అని ఇచ్చినా 4 అని ఇచ్చినా కట్ చేయడమే. ఇక చూడండి, E ఈజ్ ఈక్వల్ టు 5, F ఈజ్ ఈక్వల్ టు 4, ఇవన్నీ కట్ చేయడమే. ఎందుకు కట్ చేయడం సార్ అంటే, అట్లీస్ట్ 1 కండిషన్ అయితే ఉంది కదా అక్కడ. సో కాబట్టి 4 కాదు, 5 కాదు, వాటికన్నా తక్కువనే. అందుకే ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, ABCD అని చెప్పేసి. సో ఇవన్నీ డమ్మీ ఆప్షన్స్, ఇవి డమ్మీ ఆప్షన్స్. ఇలా ఇస్తే వేస్ట్ ఆప్షన్స్. మనకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే చాలు. రైట్, ఎనీవే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సింపుల్ గా వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు నాన్న, ఏమి ఇచ్చాడు బేటా, వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు చెప్పండి, R⁴ ఓవర్ R అంతే కదా నాన్న. ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ V ఎంత నాన్న, 4 sir. వెరీ గుడ్. ఎందుకు మనం చెప్పాము, డైమెన్షన్ ఆఫ్ FN ఓవర్ F ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాము నాన్న, N అని నేను చెప్పాము. వేరే F ఏంటి బేటా, ఫీల్డ్ కావాలి. F ఈజ్ ఏ ఫీల్డ్. ఆ పాయింట్ మనకు తెలుసుకొని ఉంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V ఇస్ ద 4 అవుతుంది. కాబట్టి 4 కన్నా తక్కువ కావాలి, 5 ఉన్నా తక్కువనే. సార్ 4 ను కూడా ఎందుకు కట్ చేస్తున్నారు మీరు ఆప్షన్ లో ఇచ్చినా అంటే, అట్లీస్ట్ ఒక కండిషన్ ఉంది, LI కండిషన్. చూడండి, ఇవి కండిషన్స్ మనకి ఇచ్చినటువంటివి. ఈ కండిషన్ లో అట్లీస్ట్ ఒకటైతే ఉంది కదా. సో కాబట్టి 4 కాదు, 4 - 1 3 అవుతుంది. 3 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. సో కాబట్టి 5 4 ఆప్షన్స్ ఎలిమినేషన్, అవి డమ్మీ ఆప్షన్స్ అని అర్థం అలా ఇచ్చినా కూడా. సరే, ఎనీవే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం.
మ్యాట్రిక్స్ రూపంలో రాద్దాం. ఇచ్చినటువంటి కండిషన్స్ ని మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేద్దాం. కన్సిడర్ అవి ఎల్లయా కావా, మనం ఎల్లయా కావా అనేటువంటివి చూద్దాం. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 4 వెక్టార్స్ రాద్దాం. v1 v2 v3 v4. ఏమేమి అవుతాయి సార్ ఆ 4 అని అంటే, ఫస్ట్ కండిషన్ ని రాయండి మీరు. ఈజ్ ఈక్వల్ టు 0 ఇతలు ఉన్నటువంటివి రాయండి. ఏ కోఆఫిషియంట్ ఎంత అండి ఫస్ట్ కండిషన్ లో? 1. బి కోఆఫిషియంట్ ఎంత అండి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? బి కోఎఫిషియంట్ ఏంటి నాన్న? 1. సి కోఆఫిషియంట్ -1. డి కోఎఫిషియంట్ 1. ఓకే, నెక్స్ట్ దాంట్లో చూడండి 1 -1 1 1 నెక్స్ట్ 2 -2 2 0 0 కదా నాన్న, ఇది 0 0. ఎందుకంటే సి 2 -2 నాన్న మిస్టేక్ చేస్తున్నాం ఇక్కడ. చూడండి ఏం మిస్టేక్ చేశాం. 0 2 -2 2. వెరీ గుడ్ అబ్జర్వేషన్. అది మనం చేసే మిస్టేక్. అందుకనే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయదు. ఏ కోఆప్షెంట్ ఉందా? లేదు, 0. బి కోఆప్షెంట్ ఉందా? థర్డ్ దాంట్లో ఉంది 2. సి కోఆప్షెంట్ ఉందా? ఉంది, -2. డి కోఆప్షెంట్ ఉందా? 2 ఉంది. నెక్స్ట్ దాంట్లో ఏ ఒక్కటే కోఎఫిషియంట్ 1. రిమైనింగ్ అన్ని కూడా 0సే. ఇది మనకు ఉన్నటువంటిది. ఇది మనకి ఇచ్చినటువంటి దాన్ని నేను కాలం ఎక్స్చేంజ్ చేస్తే 1 0 0ని ఇక్కడ రాసుకుంటాను, రిమైనింగ్ అన్ని కూడా అక్కడ రాసేస్తాను. అంటే ఇలా కాలం ఎక్స్చేంజ్ చేయండి. 1 0 0 0. ఇక మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 1 1 -1 1 1 -1 1 -1 0 2 -2 2. ఇప్పుడు రో ఎక్లాన్ ఫామ్ లో మార్చండి. ఎక్కడ మార్చుతాం? నెక్స్ట్ పివోట్ ఇది కదా, ఈ పివోట్ కింద ఏమన్నా అన్ని జీరోస్ కావాలి. ఫస్ట్ పివోట్ కింద అన్ని జీరోస్ ఉన్నాయి కదా, దీని కింద అన్ని జీరోస్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే R3 గోస్ టు R3 + R2, R4 గోస్ టు R4 - R2 చేస్తే జీరోస్ అయిపోతాయి దాని కింద. సెకండ్ పివోట్ కింద 1 1 1 0 0 1 -1 2. ఇక్కడ ఏం రాయొచ్చు? 0 0 1 + -1 is the 0 అయిపోతుంది. రెండింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి -2 + 2 0 అవుతుంది. ఇది 0, ఇది 1 -1 it is the 0 -1 -1 + 1 అవుతుంది, 0 అవుతుంది. సో 2 -2 ఇది is the 0. సో ఎన్ని పివోట్స్ ఉన్నాయండి ఇక్కడ మ్యాట్రిక్స్ లో? 1 2. ఇది పివోట్, ఇది పివోట్. అంటే నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఎన్ని నాన్న? నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W నేనాది W ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంతనన్నా? 2. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి? డైమెన్షన్ ఆఫ్ W కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకేం తెలుసు? డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W. ఎన్ని LI కండిషన్స్ ఉన్నాయి? డైమెన్షన్ ఆఫ్ V ఎంత? 4 కదా, మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇస్ ద 2. 4 - 2 ఎంత? 2. సో డైమెన్షన్ ఆఫ్ W. మీరు IIT జామ్ పేపర్స్ ఓపెన్ చేసి చూడండి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడ్డాయి చూడండి ప్రీవియస్ పేపర్స్ లో. సార్ డైమెన్షన్ ఆఫ్ వి పాలినామియల్ కాదు కాబట్టి 4 సార్? పాలినామియల్ V ఏమంది నాన్న? R⁴ ఓవర్ R ఉంది కదా. ఓకే ఓకే సార్. ఓకేనా? Fn పవర్ ఓవర్ F. ఓకే, ఓకే సార్. క్లియర్ సార్. అది నేను పాలినామియల్ అనే కాదు, ఏది ఇచ్చినా ఇలా చేయొచ్చు అని చూపిస్తున్నా. కండిషన్స్ ఇస్తే మ్యాట్రిసెస్ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2/2 మ్యాట్రిసెస్ ఇచ్చి ట్రేస్ ఇస్ ద 0 అని అంటాడు, డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు.
అర్థమవుతుందా నాన్న? అప్పుడు ఓకే LI సార్. రెస్ట్రిక్షన్ 1 ఉంటది. మ్యాట్రిక్స్ 2/2 యొక్క డైమెన్షన్ అండ్ ద రియల్ ఫీల్డ్ ఇస్ ద 4 అవుతది. 4 మైనస్ LI కండిషన్ ఇస్ ద 1. 4 మైనస్ 1 ఇస్ ద 3. ఇస్ ఇట్ ఓకే క్లియర్? ఓకే అలా సార్. చేస్తాం మన మ్యాట్రిసెస్ లో కూడా. ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పాను ఈ పైన రాపిచ్చినటువంటిది. ఇస్ ఇట్ క్లియరా? ఓకే ఓకే సార్. ప్రతి క్వశ్చన్ కూడా క్రాక్ చేయొచ్చు మనం ఈ ఓకే కాన్సెప్ట్ సార్. బేస్ చేసుకొని. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం అసలు మ్యాట్రిసెస్ లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిసెస్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, దాంట్లోకి వెళ్తున్నాం మనం. అవే మనకు ఎగ్జామినేషన్ లో చాలా వరకు అడుగుతున్నాడు. సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, ఎర్మేషన్, స్క్యూ ఎర్మేషన్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ట్రేస్ 0 అవుతే డైమెన్షన్ ఎంత, ఓ మ్యాట్రిక్స్ ఇచ్చి సమ్ ఆఫ్ కాలమ్స్ అని 0 అయితే డైమెన్షన్ ఎంత, ఇలాంటివన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా వరకు పడ్డాయి నాన్న. ఏదైనా సరే మనకు ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్ అవుతే, FILD ఫీల్డ్ అంటే రియల్ మ్యాట్రిసెస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ మ్యాట్రిసెస్ లో వచ్చేటువంటివి ఏంటి సార్ అని అంటే, రియల్ మ్యాట్రిక్స్ లో మనం చెప్పేటువంటి వాటిని సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అని అంటాం. కాంప్లెక్స్ లో వచ్చేసరికి సిమెట్రిక్ కాస్త ఎర్మేషన్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ కాస్త స్క్యూ ఎర్మేషన్ అవుతుంది మన కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ లో. మ్యాట్రిసెస్ ఆర్ ద 2 types. One is the real matrices. ఈ రియల్ మ్యాట్రిసెస్ లో మనకు వచ్చేటువంటి స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిసెస్ అనేవి ఒకటేంటిది సిమెట్రిక్. ఈ సిమెట్రిక్ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఎప్పుడు అంటాం సార్ అంటే, ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి. దీన్నే ఇట్లా ఇస్తాడు ఎగ్జామినర్. ఏమని ఇస్తాడు, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అని అంటాడు. మనకు అర్థం కాదు ఇదేందో, దాని మీనింగ్ అదేనన్న, ఫర్ ఆల్ I, J అని అర్థం. ఓకేనా? ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అన్న ఒకటే. అంటే A11 ఈజ్ ఈక్వల్ టు A11, A12 ఈజ్ ఈక్వల్ టు A21 అని అర్థం. అంటే ట్రాన్స్పోర్ట్ అడ్డు వరుసలను నిలువు వరుసలుగా మారుస్తున్నాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాడని అర్థం దాని మీనింగ్. సో అలా కాదు, ఈ రియల్ మ్యాట్రిక్స్ లో ఇంకోటి వస్తుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వస్తుంది. మీకు జస్ట్ ఫండమెంటల్ కోసం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, తర్వాత డైమెన్షన్ గురించి మాట్లాడతా. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటి సార్? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్, లేదా ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ అని వస్తే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని వచ్చు. ఏంటి సార్ అని అంటే, ఇక్కడ సింపుల్ నాన్న, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏజేఐ ఇలా ఇస్తాడు మనకు. ఫర్ ఆల్ ఐజే అంటాడు, మనకు అర్థం కాదు ఇది. దాని మీనింగ్ ఇండైరెక్ట్ స్క్యూ సిమెట్రిక్ అని అర్థం. స్క్యూ సిమెట్రిక్ అన్నా ఒకటే, ఆ పైనదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. లేదా ఇలా కూడా మెన్షన్ చేస్తాడు కండిషన్స్, గుర్తుపెట్టుకోండి. ఏమని ఇలా ఇస్తాడు కండిషన్స్, ఏఐజే ప్లస్ ఏజేఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఐజే. ఎప్పుడైనా సరే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో చూడండి, ఏఐజే ప్లస్ ఏజేఐ ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే అయినప్పుడు మనకి ఏమవుతుందన్న, A11 ప్లస్ A22 ప్లస్ A33 ప్లస్ A44 ప్లస్ అప్ టు సో ఆన్, ఇవన్నీ జీరోస్ అవుతాయి. అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో పక్కా డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలని ఏం లేదు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో మాత్రం పక్కా డయాగోనల్ ఎలిమెంట్స్ సార్ జీరోస్ అయి ఉండాలి. అది గమనించాల్సినటువంటి విషయం. సరే, ఇంకా ఏంటి సార్ అంటే, దీంట్లో వచ్చేటువంటిది ఇంకో మూడోది వస్తుంది. అదే ఏంటిదన్న మనకు ఆర్థోగోనల్. ఈ రియల్ మ్యాట్రిసెస్ లోనే ఇంకోటి వచ్చేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటారు. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I. వెరీ గుడ్. ఏంటినన్నా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దట్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A. అంతే, సింపుల్. లేదా ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ. దీన్నే మనం ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నాన్న, ఎలానైనా రాయొచ్చు. మ్యాట్రిసెస్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయవు, కానీ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ వాల్యూ ఈక్వల్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే, దట్ వాల్యూ ఇస్ ద ఐడెంటిటీ అవుతుంది కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. బట్ నాట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయకపోయినా ఈ స్పెషల్ కేసు ఏంటి అని అంటే, ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ అంటే స్క్వేర్ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ వస్తుంది. అలా వచ్చిన మ్యాట్రిసెస్ ని మనం ఏమని చెప్తామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అని చెప్తాం మనం.
ఇంకా ఈ రియల్ కాకుండా కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఉంటాయి నాన్న. కాంప్లెక్స్ మ్యాట్రిసెస్. ఈ కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ ఏంటివి సార్ అని అంటే కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ సింపుల్ గా ఇందులో ఉన్నటువంటి దాన్ని సిమెట్రిక్ పేరే ఈ కాంప్లెక్స్ లో ఎర్మిషియన్ అని అంటారు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సిమెట్రిక్ అన్నా ఎర్మిషియన్ అన్నా ఒకటే. సిమెట్రిక్ ఏమో రియల్ దాంట్లో, రియల్ మ్యాట్రిసెస్ లో, కాంప్లెక్స్ లోనేమో ఎర్మిషియన్ అంటాం. ఎర్మిషియన్ మ్యాట్రిక్స్ ఏంటి సార్ ఈ ఎర్మిషియన్? మీకు వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ. ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ తీటా. మరి ఏ పవర్ తీటా అంటే ఏంటి సార్ అంటే ఏ కాంజుగేట్ యొక్క ట్రాన్స్పోర్ట్ అని అర్థం నాన్న. ఏ బార్ అంటే లోపల ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉంటాయి కదా మ్యాట్రిక్స్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని కూడా, అప్పుడు ఎక్స్ మైనస్ ఐవై అని రాయాలి. అంటే ఇమాజినరీ పార్ట్ కు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాస్తే ఏ బార్ అంటాం దాన్ని. ఇజ్ ఇట్ క్లియర్? హలో నెక్స్ట్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని వస్తుంది మనకి ఇంకోటి. అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మరొక పేరు ఇందులో కాంప్లెక్స్ లో స్క్యూ హెర్మిషియన్ అని చెప్తాం. ఏంటి సార్ అని అంటే సింపుల్ గా నాన్న ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పో ఏ పవర్ తీటా అంటే మైనస్ ఆఫ్ ఏ బార్ హోల్ కాంజుగేట్. నెక్స్ట్ అక్కడ ఆర్థోగోనల్ వచ్చింది కదా, ఇక్కడ యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటారు. యూనిటరీ మ్యాట్రిక్స్. ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనివర్స్. అది గుర్తుపెట్టుకున్నాను. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనివర్స్ అవుతుందంటే దీని మీనింగ్ ఏంటిదన్నా? ఏమవుతుంది అన్నట్లు? ఏ ఇంటూ ఏ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్నే ఏ యూనివర్స్ ఇంటూ ఏ. ఇజ్ ఇట్ క్లియర్? దీన్నే యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. వీటన్నిటికీ ఐగెన్ వాల్యూస్ ఉంటాయి. నేను ఐగెన్ వాల్యూస్ టాపిక్స్ లో చెప్తాను. మరి వీటికి ఐగెన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఖచ్చితంగా క్వశ్చన్ పడుతూ ఉంటదండి. ఇజ్ ఇట్ క్లియరా? మ్యాట్రిక్సెస్ అర్థమైనాయి కదండి. రియల్ కాంప్లెక్స్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకనేవి? ఓకే సార్. ఓకే, ఇవి మెయిన్ అండి. సార్ మరి నిల్ పోటెట్ ఉంటది, ఐడోపోటెట్ ఉంటది అంటే ఉంటాయి. అవి అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం. చెప్పండి నాన్న, ఎవరో ఏదో అడగబోయారు. ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకొని డైమెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో చూడండి. ఎందుకంటే మనం చెప్పాం సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ సబ్ స్పేస్ అవుతుంది, సెట్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అవుతుంది అంటే డైమెన్షన్ ఉంటుంది కదా మరి వాటికి. మరి ఆ డైమెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక రెండు తీసుకొని క్లోజ్ చేస్తాను, ఇంకా టైం ఉంది. ఏమంటారు, కంటిన్యూ చేయనా బేట క్లాస్ కంటిన్యూ చేయనా నాన్న? ఓకే బేట, రైట్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ 100% చాలా వరకు పడుతున్నాయి నాన్న ఎగ్జామినేషన్ లో. సెట్ లో పడుతున్నాయి, ఐఐటి జామ్ లో పడుతున్నాయి. డైమెన్షన్ అడుగుతున్నాడు. మీరు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్ అన్ని ఓపెన్ చేసి చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ మీకు మొత్తం ఫండమెంటల్స్ అన్ని ఇచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని టకా చెప్పుకుంటూ పోతాము. జస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆన్సర్స్. మీరు లెక్కలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కీ పాయింట్స్ రాపించినాక. కన్సిడర్ క్వశ్చన్ చూడండి. వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. వెక్టార్ స్పేస్ ఏమని ఇచ్చాడు ఇక్కడ అంటే ఇట్ ఈస్ mn ఓవర్ ఆర్. mn అంటే n by n మ్యాట్రిసెస్ అని అర్థం. సెట్ ఆఫ్ ఆల్ n by n మ్యాట్రిసెస్ whose the field is the real numbers అని అంటే ఎంట్రీస్ is the real numbers. Find dimension of the dimension of its following subspaces. Its following subspaces. ఏంటి సార్ ఆ సబ్ స్పేసెస్ అంటే? ఫస్ట్ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న W1. మీకు ఎన్ని రకాలుగా పేర్లు ఇస్తారో అన్ని రాస్తాను. ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది n by n మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు mn ఓవర్ r. n by n మ్యాట్రిక్స్ సచ్ దట్ ఇక్కడ ఏమన్నాడంటే ఏ
ట్రాన్స్పోర్ట్ అంటే ఏ డాష్ అన్నా ట్రాన్స్పోర్ట్ అన్నా ఒకటే, మీకు దేర్ ఈజ్ నో ప్రాబ్లం. డాష్ అని పెట్టొచ్చు, ట్రాన్స్పోర్ట్ అని పెట్టొచ్చు. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్నే దీన్నే ఏమని అంటాడు సింపుల్ గా, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాడు. దీన్నే మళ్ళీ ఏమని అంటాడు, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ ఫర్ ఆల్ ఐజే. దీన్ని ఏమని అంటాడు చూడండి, ఎన్ని రకాలుగా అడగొచ్చో అన్ని రకాలుగా మీకు క్వశ్చన్ ఫామ్ రాస్తున్నాను. ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మ్యాట్రిసెస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని అర్థం. మ్యాట్రిక్స్ దీన్ని ఏమనొచ్చు, ది సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ది సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఫీల్డ్ రియల్ నెంబర్. సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్స్ అని అర్థం. ఇది అండి క్వశ్చన్. ఇన్ని రకాలుగా ఎలానైనా రావచ్చండి. W1 మరి W2 ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇలా ఇస్తాడు. మీరు పేపర్స్ అన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు, ప్రీవియస్ పేపర్స్ కొనుక్కుంటే. W2 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటిది MN/R అంటే N/N మ్యాట్రిసెస్. ఇక్కడ ఏమని అంటున్నాడు అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోర్ట్, లేదా ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఏదైనా ఇవ్వనండి. ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, లేదా దీన్ని ఏమనొచ్చు అని అంటే ఏఐజే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏజేఐ ఫర్ ఆల్ ఐజే, లేదా ఇంకేమనొచ్చు సార్ అని అంటే ఏఐజే ప్లస్ ఏజేఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఐజే, లేదా ఏమనొచ్చు సార్ అని అంటే ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇలా మీకు ఏదైనా మెన్షన్ చేయొచ్చండి. ఇంకా ఇక్కడ సి చూద్దాం. ఇది ఒక్క క్వశ్చన్ చెప్పే వరకు ఓపిక బట్టి వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ బేస్డ్ మీద ఐఐటి జామ్ లో క్వశ్చన్ పడుతూ ఉందండి ఎవ్రీ ఇయర్. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ వినండి. ఏమైనా అర్థం కాకపోతే కూడా నన్ను అడగండి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. ఈరోజు ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని అంటున్నాడంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వచ్చు, లేదా సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ డయాగోనల్ entries in A matrix is the n/n is equal to 0 అనొచ్చు, లేదా ఏమనొచ్చు ఇంకా అనంటే A11 ప్లస్ A22 ప్లస్ A33 ప్లస్ అప్ టు సో ఆన్ ANN ఈజ్ ఈక్వల్ టు 0. ఎలానైనా అడగొచ్చండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. లేదా ఇక్కడ ఏమనొచ్చు అనంటే సಮೇషన్ ఇలా అంటాడు, I ఈజ్ ఈక్వల్ టు 1 to n అని అంటాడు, AI ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా అనొచ్చు. ఇలా ఏ సింబల్ అయినా వాడొచ్చండి. దాని యొక్క అంతా మీనింగ్ అంతా ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఇలా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అంతేనండి, ఇంకా అంతే. అక్కడ వేరే దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. డైమెన్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనకు వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు అన్న, ఇక్కడ సొల్యూషన్ వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడు అన్న, ఏమి ఇచ్చాడు అన్న వెక్టార్ స్పేస్ MN/R అని ఇచ్చాడు. అంతేనా? హలో ఇక చూడండి, MN/R దీన్నే V/F అని అంటున్నాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిది? MN/N అని అర్థం. MN అంటే MN/N/R అని అర్థం. రియల్ ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, డైమెన్షన్ ఆఫ్ V ఏమని చెప్పుకున్నాం ప్రీవియస్, ఈ N into N అంతే కదా నాన్న, N into N ఏమవుతుంది మనకు
n స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సి అని ఉంటే 2n స్క్వేర్ అని వస్తుంది ఆన్సర్. అక్కడ సి లేదు, ఆర్ ఉంది కాబట్టి n స్క్వేర్. డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ వచ్చేసింది n స్క్వేర్. బాగుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం నాకు. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఏమని అన్నాడు అని అంటే మనకి ఇచ్చాడు, ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఓకే సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కదా అక్కడ ఇచ్చినటువంటిది. ఎస్, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఏమని ఇచ్చాడు ఇక్కడ మనకి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటానన్న, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీకు ఎక్కడ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏకి సంబంధించింది. నేను ఏం తీసుకుంటున్నానంటే లెట్ ఏ 2x2 మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఒక్కొక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడండి, 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని ఏమని రాయాలి, A11, ఇది A12. A12 కాస్త ఏం కావాలి, A21 కావాలి, ఇది A22 కావాలి. సో ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W1 అంటున్నా. అవుతుందా లేదా చెక్ చేయండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే. ఇక చూడండి, ఏ ట్రాన్స్పోర్ట్ అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా రాయండి. A11, A12, Aij ఈజ్ ఈక్వల్ టు AJI అంటే ఇది కూడా 1 2నే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ లో. ఇప్పుడు చూడండి 1 2, ఈ అడ్డు వరుస రెండో అడ్డు వరుస రెండో నిలువు వరుస రాయండి. A12, A22 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది, ఏ అయింది. సరిపోయిందా లేదా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది కదా నాన్న. ఇజ్ ఇట్ క్లియర్, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్. అవునా, ఇజ్ ఇట్ క్లియరా? హలో, క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ తీసుకుందాం మనం. అంటే ఇప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ M 2x2 ఓవర్ R. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 కదా. ఒక్క నిమిషం అండి, ఈజీ క్లియర్, ఒక్క నిమిషం నేను ఇలా రాస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ గా రాద్దాం. ఒక్క నిమిషం, ఆ పాయింట్ లో కూడా చెప్తాను, ప్రీవియస్ రాపించిన పాయింట్ లో, బట్ ఇలా ఈజీగా అవుతుంది. నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీసే కదన్నా డైమెన్షన్ ఎంట్రీస్ అంటే. ఇక్కడ చూడండి ఏ ఏముంది మన దగ్గర, ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 2x2. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం ఏం కామన్ తీద్దాం ఇందులో అని అంటే ఏముంది, మ్యాట్రిక్స్ A11, A12, A12, ఇది A22. నువ్వు సింపుల్ గా A11 కామన్ తీ బేట. కామన్ తీస్తే ఏం రాయొచ్చు ఇక్కడ, 1 0 0 0 అంతేనా. A12 కామన్ తీనన్న, ఇదేం రాయొచ్చు బేట, 0 1 1 0 అని రాయొచ్చు. నెక్స్ట్ ఏం కామన్ తీస్తాం బేట, A22 కామన్ తీస్తే ఏమవుతుందన్న, 0 0 0 1. అవునా, ఇజ్ ఇట్ క్లియర్? సో ఎన్ని వచ్చినాయి వెక్టార్స్, 3 వెక్టార్స్. A11 ఇంటూ V1 ప్లస్ A12 ఇంటూ V2 ప్లస్ A22 ఇంటూ V3. సో నెంబర్ ఆఫ్ ఇట్ స్పాన్ ఆఫ్ V1 V2 V3, V1 V2 V3 3 వెక్టార్స్ యొక్క స్పానింగ్ అవి LI అవుతాయి కాబట్టి అవి బేసిస్ అవుతాయి. అవి 3 కూడా బేసిస్ అవుతాయి ఈ మ్యాట్రిక్స్ కి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత అవుతుందని ఇక్కడ, నెంబర్ ఆఫ్ బేసెస్ ఎన్ని బేసెస్ ఉన్నాయి నాన్న, 3 ఉన్నాయి మనకి, V1 V2 V3. సో డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సార్ ఇంకొకటి తీసుకోండి సార్, నాకు ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్స్ తోనే చూపించుకుంటూ ఫార్ములా ఏంటి ఎలా డిరైవ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఏ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలో కూడా మీకు వస్తుంది ఈ కాన్సెప్ట్ వినడం వల్ల. A11, A12, A13. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇది A12నే అవుతుంది. దీనికి ఇమేజ్ సేమ్ కావాలి, డయాగోనల్ ఎలిమెంట్స్ మారవు, A22 A33 అలానే ఉంచండి. ఇక్కడ A22 తర్వాత ఏమొస్తుందన్న, A23 వస్తుంది. ఈ A11 ఇక్కడ రాస్తాం, ఇది A13 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయాలి, అదే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A23 ఇక్కడ రాసేసి. సో ఇది ఖచ్చితంగా మనకి దేనికి చెందుతుంది అని అంటే, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు దిస్ 3x3 మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W1 కి చెందుతుంది.
చెంతది అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ చూడండి, ఇది ఏ మ్యాట్రిక్స్ సార్, ఏ మ్యాట్రిక్స్, A33 కాదు, ఏ మ్యాట్రిక్స్. ఒక్క నిమిషం అండి, అది రబ్ చేద్దాం, గలీజ్ అనిపిస్తుంది. ఒక్క నిమిషం అండి, మీరు జాగ్రత్త వినండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా ఇది అనిపించినా కూడా ఓపికతో వినాలి, ఎందుకంటే లెక్కలన్నీ టక్క టక్క క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫార్ములా నేను ఎలా డిరైవ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మనకు కావాల్సి చెక్ చేసుకోండి. కాబట్టి W1 కి చెందుతుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ మీకు అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ ద W1 is equal to number of unknown entries నాన్న. సింపుల్ గా నెంబర్ ఆఫ్ అన్నోన్ ఎంట్రీస్, తెలియనటువంటి ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఇన్ ఏ ఎన్ని ఉన్నాయి నాన్న ఎంట్రీస్? తెలియని ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. A11 ఒకటి, ఇక్కడ చూడండి అన్నోన్ ఎంట్రీస్, ఇక్కడ రాస్తాను అన్నోన్ ఎంట్రీస్. ఏమవుతాయి నాన్న అన్నోన్ ఎంట్రీస్ యొక్క సెట్ చూడండి. సింపుల్ గా A11 తెలియదు, A12 తెలియదు, A13 తెలియదు, A22 తెలియదు, A33 తెలియదు, అంతేనా? ఇంకా ఏంటి? A22 తెలియదు. 1 మినిట్ అండి, 1 మినిట్ ఏదో అవుతుంది ఇది. ఇక్కడ చూడండి ఎన్ని అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి, కౌంట్ చేయండి మీరు ఒకసారి కౌంట్ చేయండి అన్న. 5 మొత్తం ఎన్ని వస్తున్నాయో చెప్పండి నాకు అన్నోన్ ఎంట్రీస్. 6 సార్. 6ఆ? క్లియరా? ఓకే, వెరీ గుడ్. చూద్దాం. A11, A12, A13, A22, నెక్స్ట్ A23, నెక్స్ట్ A33, అంతేనా? అవే కదా తెలియనటువంటివి, అంటే 6 బేసిస్ వస్తాయని అర్థం. మరి డైమెన్షన్ ఎంత అవుతుంది అన్న? 6 అవుతుంది, అంతేనా? ఇక్కడ చూడండి నేను ఎలా రాస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇది తీసుకోండి, ఈ యారో మార్క్ తీసుకోండి. ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంది అన్నోన్. ఈ యారో మార్క్ లో ఎన్ని అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి నాన్న? ఒకటే కదా, ఒకటే కదా. ఈ యారో మార్క్ లో చూడండి తెలియని అన్నోన్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 2 కదా. ఈ యారో మార్క్ లో చూడండి ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా ఉన్నది. ఈ యారో మార్క్ లో చూడండి ఒకటే కదా. సో మనకు యాడ్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది అన్న? ఇక్కడ చూడండి యాడ్ చేయండి. 1 + 1 + 2 + 1 + 1 ఎంత నాన్న? 6ఆ? ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. 6 అని రాస్తున్నాం. ఇది ఎలా రాస్తున్నాం సార్ మనం? ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, ఇదే మ్యాట్రిక్స్ ని చూడండి నేను ఇలా రాస్తాను. ఇక్కడ చూడండి బేట, ఏ మ్యాట్రిక్స్ ని చాలా జాగ్రత్త 3/3 రాసుకొని ఇప్పుడు నేను దాని నుంచి ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తున్నానో చూపిస్తాను. చూడండి చాలా జాగ్రత్త చూడండి. ఏ మ్యాట్రిక్స్ నేను 3/3 మ్యాట్రిక్స్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటిదన్నా? ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఏంటిది? A11, A22, చూడండి ఎలా రాస్తున్నానో చూడండి. A33, దీన్ని ఏమని రాయొచ్చు? ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఇది ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఇది సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. సో యాజ్ ఇట్ ఈస్ A12ని ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి, నెక్స్ట్ A13ని అని రాయాలి, ఎందుకంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి. ఇక్కడ సేమ్ A23. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ రోలో ఎన్ని అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి నాన్న? 3ఆ? అంతేనా? చూడండి 3నా? 3/3 3. చూడండి ఈ సెకండ్ రోలో ఎన్ని అన్నోన్ ఎంట్రీస్ ఉన్నాయి నాన్న? 3నా? చూడండి కౌంట్ అయినాయి, కౌంట్ కాకూడదు, థర్డ్ రోలో కౌంట్ అయినాయి మనకు. ఇప్పుడు ఇది కౌంట్ అయింది కాబట్టి ఇది ఎలిమినేషన్. వెరీ గుడ్. ఈ రోలో చూడండి కౌంట్ అయినాయి, కౌంట్ కాకూడదు. 1ఆ? అవును సార్. అది మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ రో 1 R1. నెంబర్ ఆఫ్, మీరు పై నుంచి కింది కన్నా రాయొచ్చు, కింది నుంచి పై కన్నా రాయొచ్చు నాన్న. ఫస్ట్ రో నుంచి సెకండ్ రో కన్నా రావచ్చు, మీరు ఎలానైనా తీసుకోవచ్చు. నేను కింది నుంచి పైకి వెళ్ళాను, మీరు పై నుంచి కిందికి రావచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అంతా ఒకటే వస్తుంది. పైన 3 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, ఇంకంతే, ఏం లేదు. ఇలానైనా కావచ్చు, ఆర్ మనకేం రావచ్చు 3
2 1 అన్న రాయొచ్చు. ఈజ్ ఇట్ క్లియరా? అని అంటే ఇక్కడ చూడండి, ఇది 3/3 1 మినిట్ అండి. ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి అన్నోన్ ఎంట్రీస్ చూడండి 1 + 2 + 3 అని వస్తుంది. అవునా? ఇప్పుడు ఒకవేళ ఇది 4/4 మ్యాట్రిక్స్ అవుతాయి బిడ్డ, 1 + 2 + 3 3 + 4 ఇజ్ ఇట్ క్లియర్? ఒకవేళ అప్ టు సో ఆన్ ఇది n/n మ్యాట్రిక్స్ అయితే నాన్న 1 + 2 + 3 + అప్ టు సో ఆన్ ఎన్నే కదా బిడ్డ? ఇది n సహజ సంఖ్యల మొత్తమేనా? సమ్మేషన్ n ఏనా బిడ్డ? ఫార్ములా చూడండి. n × n + 1/2. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇజ్ ఇట్ క్లియర్? మీకు ఎక్కడైనా సరే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సెట్ ఆఫ్ డైమెన్షన్ అంటే మీరు ఆన్సర్ ఏం రాయాలి? n × n + 1/2. ఇక్కడ చూడండి 4 × దిస్ వాల్యూ 4 + 1/2. 2 1 2 2 2 4 8 2 5 10. సారీ, ఇది చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఇస్ ద 3 × 3 + 1/2. 2 1 2 2 2 3 6. ఇజ్ ఇట్ క్లియర్? నేను అదే A22 తీసుకున్నాను అనుకోండి, 1 + 2 అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 × 2 + 1/2. 2 1 2 1 ఇట్ ఈస్ 3. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేటువంటిది అంటే డైమెన్షన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఇజ్ ఈక్వల్ టు అంటే డైమెన్షన్ ఆఫ్ ఇక్కడ ఏమని ఇచ్చాడు సెట్ లోపల అంటే ఏ మ్యాట్రిక్స్ అనేటువంటిది n/n మ్యాట్రిక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు ద mn/n ఓవర్ R such that A is equal to A transport లేదా A is symmetric matrix. సిమెట్రిక్ స్క్వేర్ మ్యాట్రిసెస్ అవుతాయి, సిమెట్రిక్ నాన్ స్క్వేర్ మ్యాట్రిసెస్ కావు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతే మనకు ఫార్ములా ఏంటి బేట? ఇది ఏమొచ్చింది మనకి? n × n + 1/2. దీన్నే మనం ఏమని చెప్తాం? n² + n/2 అని చెప్తాం లోపలికి మల్టిప్లై చేస్తే. అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. ఇక్కడ మనం కొన్ని అబ్జర్వేషన్ చేస్తే సార్ ఓవర్ R ఉంది కదా సార్, ఓవర్ C ఉంటుంది సార్, అప్పుడు ఏం చేద్దాం సార్ మనం? ఓకేనా? ఇలా అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాడు అనుకోండి, డైమెన్షన్ ఆఫ్ W is equal to డైమెన్షన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, A అనే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ సార్, బట్ ఫీల్డ్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్స్ సార్, ఓవర్ C ఇచ్చాడు సార్. సచ్ దట్ మనకు కూడా ఏమన్నాడు సార్ ఇక్కడ? A is equal to A ట్రాన్స్పోర్టే అన్నాడు సార్, లేదా A is the symmetric matrix అన్నాడు సార్. నాకు అర్థం కావట్లేదు సార్. కింద ఆప్షన్ n × n + 1/2 అని కూడా ఉంటుంది, లేదా n² + n/2 అని ఉంటుంది. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాం? టిక్ను అది టిక్ కొట్టడానికి పోతాం, అక్కడనే పోతుంది అసలు కథ అంతా. ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయాలి అని అంటే 2 × అర్థమవుతుందండి? అసలు డైమెన్షన్ ఎంత? ఓవర్ 2 × డైమెన్షన్ ఆఫ్ ఇది కావాలి మనకి, ఏది? ఓవర్ R లోకి మార్చాలి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు mn × n ఓవర్ R సచ్ దట్ A is equal to A ట్రాన్స్పోర్ట్. R లోకి మార్చాలి. R లోకి ఎలా మారుస్తున్నాం సార్ అంటే ఇక్కడ చూడండి అన్న, డైమెన్షన్ ఆఫ్ C ఓవర్ R ఎంతనన్న? 2 కదా. ఆ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ఎందుకంటే ఓవర్ C లో నుంచి R లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇదేమవుతుంది? 2 × n × n + 1/2. ఈ 2 క్యాన్సల్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? n × n + 1, లేదా అదే ఆన్సర్ ఏముంటది? n² + n అని ఉంటది కింద ఆప్షన్ లో. ఇజ్ ఇట్ క్లియర్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది డైమెన్షన్ ఆఫ్ మనం వచ్చినటువంటి. దీన్ని ఇంకో మోడల్లో కూడా చెప్పొచ్చు, LI రిస్ట్రిక్షన్ లో కూడా చెప్పొచ్చు. అలా చెప్పమంటే చెప్తాను, తీసేస్తే LI రిస్ట్రిక్షన్స్ తీసేస్తే కూడా మనకి ఇదే ఫార్ములా వస్తుంది. సార్ మాకు ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ అన్నారు కదా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మొత్తం దాంట్లో నుంచి రిస్ట్రిక్షన్స్ తీసేయండి సార్ అని అంటే మీరు అలా కూడా తీసేయచ్చు నాన్న, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అలా తీసేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే n² అవుతుంది డైమెన్షన్, మైనస్ ఎన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయంటే
n² - n/2 రెసిస్టెన్సెస్ వస్తాయి. తీసేస్తే కండిషన్స్ తీసేస్తే మళ్ళీ n × n+1/2 వస్తుంది. అలా నేర్చుకోవడం కన్నా ఇలా ఫ్రీగా ఉంటుందని చెప్పాను నీకు అర్థం కావడం కోసం. ఈజ్ ఇట్ క్లియర్ అనా? నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ అన్నాడు. దానికి దీనికి చిన్న తేడా ఉంటుంది, అదేందో చూడండి. చిన్న తేడా, ఫార్ములాలో కూడా చిన్న తేడానండి. టైం ఎంత అవుతుంది బేట? టైం బాగానే అయినట్లు చెప్పనా, మరి క్లోజ్ చేయనా, టుమారో నుంచి కంటిన్యూ చేయనా?